ప్రియమైన దైవజనాంగమా, క్రిస్మస్ అనేది సార్ చెప్పినట్టుగా ఇందాక ప్రపంచం అంతా జరుపుకుంటున్నటువంటి ఒక పెద్ద పండగ. నిజమే, అది ప్రపంచం అంతా జరుపుకుంటోంది. ముఖ్యంగా మీరు గమనిస్తే నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, మన ఇండియాలో కూడా భేదాలు ఉండవు. క్రిస్మస్కి చాలామంది కేక్ కట్ చేస్తారు, చాలామంది స్టార్లు కడుతుంటారు, చాలామంది క్రిస్మస్ ట్రీలు పెడుతుంటారు. అదొక అలవాటు అయిపోయింది, ఇంకా ప్రజల్లోకి బాగా నాటుకెళ్ళిపోయింది. వాస్తవానికి క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఉండదు, కానీ అదొక ఆచారంగా ప్రజల్లోకి వచ్చింది. స్టార్ కట్టండి అని కూడా బైబిల్లో ఉండదు. గట్టిగా మాట్లాడితే నాకు పుట్టినరోజు చేయండి అని యేసుప్రభు ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు. మనల్ని చేశారా? యేసుప్రభు ఎక్కడైనా మిమ్మల్ని బతిమలాడారా? బాబు నాకు పుట్టినరోజు చేయండి అని అడిగారా? ఆయన అడగరు అలాగా. సో ఇదే అదునుగా ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది బాగా భయంకరంగా మాట్లాడుతూ డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడని ఎవడైతే చూపిస్తాడో, ఏ క్రైస్తవుడైతే చూపిస్తాడో వాడికి 10 లక్షల నజరానా, ₹1 కోటి నజరానా అని భయంకరంగా మాట్లాడటం కూడా చూసాం. అప్పుడు కొంతమంది అర్రే ఇంత పెద్ద ప్రశ్న అడిగేశారు, వీడు అలాగా, వాడేమో ₹1 కోటి సవాల్ చేస్తున్నాడు, 10 లక్షలు సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు 25 యేసుప్రభు పుట్టాడని ఎట్టా నిరూపించేది? ఏమైనా డాక్యుమెంట్లు తెద్దామా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ప్రూఫ్లు పట్టుకొద్దామా అని సతమతం అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభువు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎంతోమంది ఆరాధిస్తున్న వాళ్ళు, ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రీకు పురాణాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు, రోమన్ల పురాణాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు, భారతీయ ఇతిహాసాలలో పురాణాలలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉంటారు, ఆఫ్రికాలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఆ కల్చర్లో. ఇక యూరోపియన్ కల్చర్లో కూడా చాలామంది చరిత్రలో కనబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు. మరలా చెప్తున్నాను మీకు, ఎవరికి కూడా ప్రాపర్ డేట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటున్నానంటే, పాతకాలంలో డేట్ల మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసేవారు కారు. యేసుప్రభు గురించి మళ్ళీ మాట్లాడతాను నేను, అది అలా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఈ తరంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు లైవ్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ సేవకులు వేదిక మీద నుండి కింద వరకు, నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి ప్లీజ్. మిమ్మల్ని అడుగుతున్నానండి, నా డేట్ నాకు తెలియదు, మా అమ్మ నాన్న నాకు చెప్పలేదు, మా తాతగారు మా మామగారు నాకు చెప్పలేదు అన్నవాళ్ళు సేవకుల్లో చేతులు ఎత్తాలి. నిలబడండి సార్, మీరు చేతులు ఎత్తండి, నిలబడండి. నా పుట్టినరోజు నాకు నిజంగా తెలియదు అన్నవాళ్ళు నిలబడండి. చూడండి ఎంతమంది ఉన్నారు. రైట్, వేదిక మీద ఎవరిని ఉన్నారా? నా మరి నిలబడండి స్పెషల్గా. చూడండి, ఇంకెవరిని ఉన్నారా? వీళ్ళందరికీ తెలుసు, నో ప్రాబ్లం. నిలబడండి సార్, ఎందుకు ఒక నిమిషం చూడాలి కదా మిమ్మల్ని అందరూ. అది ఇప్పటికి సేవకులు ఎంతమంది తేలారు? మనకి పుట్టినరోజు తెలియదు, వాళ్ళ డేట్ ఎప్పుడు వాళ్ళకి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? 1 2 3 4 5 6 7, ఈయనతో కలిపి 8 మంది. మీకు కూడా తెలీదా కరుణాకర్ గారు? అంటే మీకు తెలుసా తెలీదా? తెలుసా? తెలుసా లేకపోతే ఏదో అలాగ ఆకుపక్క రేపక్కన డేట్ పెట్టించుకున్నారా? సరే, ఇక్కడికి మీరు కూర్చోండి సార్. 10 మంది సేవకులు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు పబ్లిక్లో, లైవ్లో. ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? మా పుట్టినరోజు డేట్ ఎప్పుడో మాకు తెలియదేది. మీ కళ్ళ ముందు బతికున్నోళ్ళు. అయిపోయిందా ఇది? రైట్, ఇప్పుడు మీకు పరీక్ష. నా పుట్టినరోజు డేట్ నాకు తెలియదు అన్నవాళ్ళు లేచి నిలబడాలి టక్కన. అది సూపరు. ఇంకా చూసారా, అందులో యవనస్తులు కూడా ఉన్నారు. ఎంత శోచనీయం. అది తమ్ముడు కూడా యవనస్తుడే, సేవకుడు. ఆయన డేట్ ఆయనకి తెలియదట పాపం. చూడండి ఎంతమంది ఉన్నారు. మీ పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలీదు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? మనందరం పుట్టినరోజు తెలియని వాళ్ళు అందరూ చచ్చిపోవాలా? దేశం వదిలి వెళ్ళిపోవాలా ఏంది? ఇంకా మనం పుట్టలేనట్ట. ఇప్పుడు డేట్ తెలియకపోతే చెప్పండి అమ్మా, డేట్ తెలియకపోతే పుట్టలేనట్ట.
దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పుట్టావా లేదా, చరిత్ర సృష్టించావా లేదా అన్నది ఇంపార్టెంట్ తప్ప డేట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు బిడ్డ. అది అర్థం కావాల్సింది. మనం పుట్టి చరిత్ర సృష్టించామా లేదా, మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారా లేదా, మన ముద్ర, మన ప్రభావం ఈ సమాజం మీద గట్టిగా పడిందా లేదా, మన క్యారెక్టర్ గురించి మన తర్వాతి తరాల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారా లేదా. దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. పుట్టినరోజు తెలిసి చెత్తగా బతికినోడు కంటే పుట్టినరోజు తెలియకపోయినా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి గొప్పగా కీర్తిస్తూ ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఎవరు గొప్ప? మీరు చెప్పాలి నాకు, ఎవరు గొప్ప? సో డేట్తో పెద్ద ఇంపార్టెంట్ ఏమీ లేదు. మరి అయితే క్రిస్మస్ ఎందుకు అని మీరు అడగొచ్చు. నేను అంటాను, గాంధీ గారు అక్టోబర్ 2 కదా గాంధీ జయంతి. అడిగారండి మనల్ని మహాత్మా గాంధీ గారు, నా ప్రియ భారతీయులారా, గాడిసే అనేవాడు నన్ను చంపేస్తాడు, అప్పుడు మీరు నాకు వర్ధంతి చేస్తారు, నా వర్ధంతితో పాటుగా నా జయంతి కూడా మీరు చెయ్యాలి అని గాంధీ గారు మనల్ని ఏమైనా బతిమలాడినందుకు మనం అక్టోబర్ 2 గాంధీ జయంతి చేస్తున్నామా? చెప్పండి, జాతిపిత చెప్పండి. ఆయన మనల్ని ఏమో అడగల, కానీ అభిమానంతో చేస్తాం. ఆ రోజు పాపం తాగుబోతు సోదరులు కూడా త్యాగం చేస్తారు. దొంగ త్యాగాలు నేను నిజంగా చేయట్లే, ఏదో షాపులు కడతారు కానీ వెనక నుంచి మామూలు బెల్ట్లో లాగేస్తుంటారు వీళ్ళు. పేరుకే గాంధీ, లోపలంతా బ్రాందీ, అంతే కదా. ఇంతకీ గాంధీ గారిని ఏది డామినేట్ చేసేసింది? బ్రాందీ డామినేట్ చేసేసింది. సర్లే, మొత్తం మీద అందరం కూడా ఆ రోజు ఏం చేస్తున్నాం? గాంధీ గారికి ఏమి ఇస్తున్నాం? వెయిట్ ఇస్తున్నాం, గౌరవం ఇస్తున్నాం. ఆయన మనల్ని అడగలేదు, అడగకపోయినా చేస్తున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మన పూర్వపు తరాల్లో డేట్లు నిజాలు కాదండి అవి. మా నాన్నగారిని అడిగితే ఆయన అంటారు, నేను పలానా డేట్ని పుట్టాను అంటారు. ఏది నాన్న మీకంటే, మా మేనమామ ఎవడో చెప్పాడు అంటారు. అది నిజమా అబద్ధమా మాకే తెలీదు. అలాగే మా కుటుంబంలో చాలామంది పుట్టినరోజులు తికమక్కగా ఉంటాయి. తికమక్కగా సర్టిఫికెట్లో ఒక పుట్టినరోజు ఉంటుంది, మామూలుగా వాళ్ళు చెప్పేదేమి ఇంకోటి చెప్తుంటారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పూర్వం ఏం రాసేవారు కాదు, పుట్టుకరోజులు డేట్లు రాసేవారు కాదు. అందుకే మీలో చాలామందికి డేట్లు తెలియకుండా పోని. ఆ రోజుల్లో పిల్లలు పుట్టడమే గొప్ప. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ డేట్ని పుట్టారు, ఏ తారీఖుని పుట్టారు. ఇప్పుడంటే బాగా పిచ్చి లేచింది జనాల్లో. ఒకరోజు నేను హాస్పిటల్లో ఉన్నా, అక్కడ మా మిస్సెస్కి డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆయన వచ్చి అన్నాడు, డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు, మేడం గారు 5 గంటల 32 నిమిషాల 47 సెకండ్లకి పెట్టిన బయట తీయాలని అని చెప్తున్నాడు. ఏంటట? 5 గంటల 32 నిమిషాల ఎన్ని సెకండ్లకట? 47 సెకండ్లకి బిడ్డను ఏం చేయాలట? బయట తీయాలట. డాక్టర్ గారు సరేనండి తప్పకుండా అన్నారు. నాకు నవ్వు వచ్చింది. అలాగే అనాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఎలాగుంటుందో ఎవరికి తెలిసండి. వీళ్ళు అన్న టైంలో గబగబ పొట్ట కోసేసి గబగబ తీసేసి టక్కన పెట్టిన టైం చూడమ్మా నర్సు గారు, టైం చూడని చెప్పి టక్కన లాగడానికి కుదురుతుంది అక్కడ. ప్రాణాలతో చెలగాటం. డాక్టర్ గారు తెలిసి ఎలా ఉంటుందో థియేటర్ లోపలికి వెళ్ళాక. బయట మనం మాడుకున్నట్టు ఉండదు. ఇప్పుడు ఆ లోపల ఆపరేషన్ అయిన తర్వాత బెడ్ని బయటికి తీసిన తర్వాత ఏ టైమో వాళ్ళు ఏం చూడరో ఏడరో, మామూలుగా బయటికి పట్టుకొచ్చిన తర్వాత మేడం గారు నేను చెప్పిన టైంకే అయ్యో కరెక్ట్ టైంకి తీసానండి అంటారు, అంతే. ఈయన మొహం వెలిగిపోద్ది. ఇంకా ఎవరు చేయలేరండి అలాగా. అయినా ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆల్రెడీ కడుపులో ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు, లోపల దాక్కుని ఉన్నాడు అంతే అమ్మ కడుపులో. జస్ట్ ఇలా బయటికి తీసుకొచ్చిన దాన్ని బట్టి అతని భవిష్యత్తు నిర్ణయం అయిపోద్ది అనుకోవడం అది అవగాహన రాహిత్యం తప్ప మన చేతల మీదే మన రాతలు ఉంటాయి. 99% దేని మీద ఉంటాయి? మన చేతల్లోనే మన రాతలో గీతలు ఉన్నాయి. అంటే మన చేతలే ఇంపార్టెంట్ తప్ప
ఏవో రాతలు, దేవుడు రాసిన రాతలు గీతలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు చేసే చేతలు. అందుకే అన్నాడు, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటకు వస్తావు. అందుకే విత్తేది జాగ్రత్తగా చూసుకో. నీ క్రియలు, నీ కర్మలు బాగుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ క్రియలు బాగుంటే నీ జీవితం బాగుంటుంది. కర్మన్నా క్రియన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. కర్మలు అన్నా, క్రియలు అన్నా, పనులు అన్నా, చేతలు అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు పాయింట్కి వస్తే ఇక్కడ పుట్టిన రోజు ఇంపార్టెంట్ కాదు, పుట్టింది నిజమా కాదా. ఇంకా గట్టిగా మాట్లాడితే బైబిల్ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. ఈ చరిత్రలో యేసు ప్రభువు పుట్టినరోజు ఒకవేళ నిజంగా దేవుడు వ్రాయించాలనుకుంటే ఖచ్చితంగా రాయించేవాడు. అది పెద్ద విషయం ఏం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? ఎహెజ్కేల్ అనే పుస్తకం ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఎహెజ్కేల్ పుస్తకం పేరు. ఇంకెలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. డేట్ ఎందుకు పడలేదు, పర్టికులర్ డేట్ ఎందుకు పడలేదు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. యేసు ప్రభు డేట్. ఇప్పుడు చూడండి, ఎహెజ్కేల్ గ్రంథం ఓపెన్ చేయండి. అక్కడ మొదటి అధ్యాయం చూడండి. మొదటి వచనం చదవండి ఎవరైనా త్వరగా. ఎహెజ్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవాలి. 30వ సంవత్సరం అట, 4వ నెలట, 5వ దినమట. ఉందా లేదా? లెక్క ఉందా లేదా? 30వ సంవత్సరం, 4వ నెల, 5వ దినం. నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య ఆ టైంలో నేను కాపురం ఉన్నానని గ్రంథకర్త టైము, డేటు, డే అన్నీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? మెన్షన్ చేస్తున్నాడు. అంటే అప్పటికి కూడా క్యాలెండర్స్ ఉన్నాయి, అప్పటికి కూడా లెక్కలు ఉన్నాయి, అప్పటికి కూడా రాయాలనుకుంటే ఈజీగా రాయొచ్చు. కానీ యూదులకు ఉన్నటువంటి అతి పెద్ద ప్రధానమైన ఆచారం ఏంటంటే, యూదులు ప్రారంభానికి విలువనివ్వరు. దేనికి విలువనిస్తారు? ముగింపుకు విలువనిస్తారు. వాళ్ళ లెక్కల్లో ప్రారంభం కంటే ముగింపు గొప్పది. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు అంటాడు. పరుగు ప్రారంభించడం గొప్ప కాదు, పరుగు ముగించడం గొప్ప. ఏదైనా సరే స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ఎండ్ చేయడం గొప్ప. మొదలు పెట్టడం గొప్ప కాదు, దిగ్విజయంగా పూర్తి చేయడం గొప్ప. దానికి యూదులు పెద్దపేట వేస్తారు. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చాలా స్పష్టంగా గ్రంథకర్త అక్కడ రాశాడు. మీరు కావాలనుకుంటే యూదుల చరిత్ర మొత్తం చదవండి, ఆ గ్రంథాలు మొత్తం చదవండి. ఎక్కడా కూడా వాళ్ళు జన్మదినాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనబడదు. నేను పలానా డేట్ని పుట్టానని కానీ, పలానా తారీఖుని పుట్టానని కానీ ఎవరిది రాయబడలేదు. ప్రవక్తలది కూడా రాయబడలేదు. గ్రంథకర్తలు ఎవ్వరూ రాసుకోలేదు. ఎక్కడ కూడా నేను పలానా డేట్ని పుట్టాను, పలానా తారీఖుని పుట్టాను రాయలేదు వాళ్ళు. ఎందుకంటే ఒకని జనన దినము కంటే, చెప్పండి వాళ్ళ రాతలు ఇవన్నీ, ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు. అంతెందుకండి, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టడానికి అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుడట అప్పటికే ఏం రెడీ చేసి పెట్టుకున్నాడట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మీలో ఎవరైనా నా సమాధి ఆల్రెడీ కట్టేసుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. సేవకులు, ఆల్రెడీ నా సమాధి రెడీగా ఉందండి, గొయ్యి తవ్వేశాం, పాలరాయి బెళ్ళేసాం, నీట్గా రెడీ చేసి లోపల ఏసీ కూడా పెట్టించేసాం. మనం ఏమైనా చేసుకుంటాం అసలు అలాగా? పోనీ మన కల్చర్లు ఎక్కడైనా చూసామా సమాధులు కట్టించుకునే వాళ్ళని? ఏమండి చూసారా మీరు? సేవకులు చెప్పాలి. మన కల్చర్లు ఎక్కడైనా సమాధులు కట్టించుకునే వాళ్ళని చూసామా? చూడలా. మన దేశంలో ఎక్కడ కూడా చావక ముందు సమాధి కట్టించుకునేవాడు ఉంటాడా? ఉండడు. ఒకవేళ కట్టించుకుంటే పిచ్చోళ్ళ చూస్తారు, అరిష్టం అంటారు దాన్ని. అరే నాయనా, ఎవడైనా 10 కాలాల పాటు చల్లగా బతకాలని కోరుకుంటాడు. నువ్వేంద్రా నాయనా అప్పుడు ఏం కట్టించుకున్నావు? సమాధి కట్టించుకున్నావు ఏంద్రా నాయనా? అదేమన్నా శుభమా? ఏంటది? అశుభం రా నాయనా. ఏంటది? అశుభం. మనకి సమాధులు ఎవడు కట్టించుకుంటాడు? బుద్ధి జ్ఞానం లేదు నీకు. అసలు మన ఇళ్లల్లో చావు గురించి మాడితేనే ఎలా ఫీల్ అవుతారు? చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? అమ్మో, దేని గురించి అయినా మాట్లాడు, కానీ దేని గురించి మాట్లాడుకో, చావు గురించి మాట్లాడకు. అందుకే మనోళ్ళు అబద్ధాన్ని కూడా అందంగా ఆశీర్వాదంలో కలిపేశారు. ఏమని? అబద్ధాన్ని కూడా అందంగా ఆశీర్వాదంలో ఏమని కలిపేశారు? అక్షంతలు వేస్తే ఏమంటాం మనం? చెప్పండి, 1000 ఏళ్ళు. ఎన్నేళ్ళు సరిపోతాయా? చాలవా?
ఎన్నేళ్ళమ్మా? 1000 ఏళ్ళు. ఎలా వర్ధిల్లు? చల్లగా వర్ధిల్లు. 1000 ఏళ్ళే 100కే దిక్కులేదు ఇక్కడ. చాలామంది చూసారా, కోవిడ్ వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయినాయి లేదా? 40కే ఫీజు కొట్టేస్తుంది, 50కే ఆల్ అవుట్ అంటున్నాడు, 60-70కి వెళ్ళేసరికి అమ్మో గొప్ప. 70 అంటే ఇంక ఈ రోజుల్లో గొప్ప. నాకు ఒక రోజు నవ్వొచ్చింది. షష్ఠి పూర్తి చేస్తారు కదా, షష్ఠి పూర్తి ఎప్పుడు చేస్తారంటే పెళ్ళి అయ్యాక, భర్తకి భార్యకి పెళ్ళయ్యాక మొదటి పెళ్లి రోజు నుంచి 60వ పెళ్లి రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటే ఏం చేసేవారు పూర్వీకులు? షష్ఠి పూర్తి చేసేవారు. ఎన్నో పెళ్లి రోజు? 60వ పెళ్లి రోజు. కానీ 60వ పెళ్లి రోజు జరుపుకోవాలంటే పెళ్లి కొడుకు వయసు ఎంత ఉండాలి? దాదాపు ఒక 80 ఉండాలి. పెళ్లి కూతురికి ఎంత ఉండాలి? దాదాపు 75 ఉండాలి. అంటే ఆ రోజుల్లో కొంచెం చిన్న వయసులో చేసుకునేవారు కాబట్టి. అంటే పెళ్లి కూతురికి 15 ఏళ్ల వయసులో పెళ్ళైతే, పెళ్లి కొడుకు 20 ఏళ్ల వయసులో పెళ్ళైతే, వాళ్ళిద్దరూ కలిసి 60 సంవత్సరాలు చక్కగా దాంపత్య జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే అప్పటికి ముసలాయనికి 80 వస్తాయి, మామగారికి 75 వస్తాయి. అప్పుడు పిల్లలు చక్కగా ఏం చేసేవారు? షష్ఠి పూర్తి చేసేవారు. మనోళ్ళు చూసి షష్ఠి జరగట్లేదు. ఎందుకు 80 దాకా 80 రన్స్ కొట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు 80 రన్స్ కొట్టేవాళ్ళు లేరు, సెంచరీలు పూర్తి చేసేవాళ్ళు అసలే లేరు. అందుకని ఏం చేద్దాం అబ్బా, మరి షష్ఠి అలాగే ఆగిపోతుందని ఆలోచన చేసి, పెళ్లి మాట పక్కనెట్టండి, మగాడికి కానీ 60 దాటితే వయసు ఏం చేద్దాం, దాన్ని షష్ఠి కిట్టేద్దాం అనుకున్నారు. అలా చేసి పడేస్తున్నారు మనోళ్ళు. ఇంకా కొన్నాళ్ళకే ఈ 60ని ఇంకా కుదించేసి నాకు తెలిసి 30కో 40కో తెచ్చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లెక్కలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. సో కాబట్టి మనిషి చాలా అల్ప ఆయుష్ గలవాడైపోయాడు, చాలా చిన్న ఆయుష్. కాబట్టి మనకి మరణం గురించి మాట్లాడుకోవటమే భయం అయితే, వాళ్ళు చావడానికి ముందే ఏం కట్టించుకుంటారట? వాళ్ళ సమాధులు వాళ్లే తొలిపించుకుంటారు. డబ్బులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళ సమాధులు వాళ్లే తొలిపించుకుంటారు. అలాగా యూదుల్లో కల్చర్ ఉంది. వాళ్ళ కల్చర్స్ వేరు, మన కల్చర్స్ వేరు. ఆ కల్చర్లో పుట్టాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకి బర్త్డే డేట్ రాయరు. వాళ్ళందరూ దేన్ని గొప్పగా చూస్తారు? మరణాన్ని గొప్పగా చూస్తారు. అందుకే మీరు గమనించండి, నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఈ కిద్రోను వాగు దాటి యెరూషలేము కొండ మీదకి వెళ్ళాలి. నేను కిద్రోను వాగు డౌన్లో దిగుతున్నాను. కిద్రోను వాగు దిగుతూ ఆ కొండ మీదకి వెళ్ళాలని స్పీడ్గా ఎక్కిపోతున్నప్పుడు పక్కకు చూస్తే నా కళ్ళు చెదిరిపోయే అన్ని సమాధులు, వరుసగా ఎన్ని సమాధులు ఉన్నాయంటే మత్తిపోయింది. ఏంటి ఇన్ని సమాధులా ఒక చోట? అవును, ఆ కిందకి వెళ్ళిపోతే అబ్షాలోం సమాధి కూడా ఉంది నేటికి. ఆ తర్వాత అక్కడి నుంచి నేను పాలస్తీనాకి వెళ్ళాను. పాలస్తీనాలో మక్పేలా గుహ అని ఉంటుంది. నేను నా యూట్యూబ్ వీడియోలో కూడా చూపించాను ఇవన్నీ కూడా. ఈ మక్పేలా గుహలో ఎప్పటికీ అబ్రహాం గారి సమాధి ఉంది. ఆయన భార్యని ఆయన్ని పక్కన పెట్టారు. ఎదురుగా ఇస్సాకు ఉంటాడు, ఆయన భార్య ఉంటుంది. ఆ వెనకనే యాకోబు, ఆయన కుటుంబ సభ్యుల సమాధులు. ఏది మిస్ కానివ్వలేదండి వాళ్ళు. అంత జాగ్రత్తగా భద్రంగా సమాధులను అలా ఉంచారు. అబ్షాలోం సమాధి ఇంకా ఉంది, దావీదు సమాధి ఇంకా ఉంది. ఏనాటి మనుషులు సియోను కోటలో దావీదు గారి సమాధి ఇంకా ఉంది. నేను యూట్యూబ్లో పెట్టాను వీడియో, అది కూడా దావీదు గారి సమాధి దగ్గరికి నేను వెళ్ళినప్పటిది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, యూదులు కార్యారంభము కంటే కార్యాంతం మేలంటారు, జన్మదినం కంటే మరణదినం మేలంటారు. సో ఆ మరణ దినానికి ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇస్తారు. అందుకే యేసు ప్రభు అనగానే మీకు గుర్తొచ్చేది జననమా మరణమా? చెప్పండి. ఓ పాయింట్ మీకు చెప్పనా, మీరు చచ్చినట్టు ఒప్పుకుని తీరాలి ఇప్పుడు నేను చెప్పే పాయింట్తో. అదేంటి చెప్పనా? యేసు ప్రభు జననం ద్వారా మీరు ఆకర్షింపబడలేదు, నేను ఆకర్షింపబడలేదు, ఏ క్రైస్తవుడు ఆకర్షింపబడలేదు. మరి దేని ద్వారా క్రైస్తవులు ఆకర్షింపబడ్డారు క్రీస్తుకి? చెప్పండి, దేని ద్వారా ఆకర్షింపబడ్డారు చెప్పండి. ఎస్, నో డౌట్ అట్ ఆల్, ధైర్యంగా చెప్పొచ్చు, ఆయన మరణమే మనకు శరణమైంది. రైట్? ఆయన మరణమే
మనకేమైంది? శరణమైంది. ఆయన మరణం మనకే కాదు, ప్రపంచ మానవాళికి శరణు ఆయన మరణం. అందుకే యేసు ప్రభు ప్రపంచానికి పరిచయం అయింది కూడా ఎక్కడి నుంచి? జననం నుంచా, మరణం నుంచా? ఎస్, ప్రపంచం మొత్తానికి పరిచయం అయింది మరణం నుంచి. అందుకే అపోస్తలులను పిలిచి ప్రభు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి దేన్ని ప్రకటించండి. అంటే ఏముంది సువార్తలో? యేసు ప్రభు వారి మరణ, సమాధి, పునరుద్ధానములను గూర్చిన ప్రకటనయే సువార్త. సువార్తలో మరణం ఉంది, సువార్తలో సమాధి ఉంది, సువార్తలో ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి, ప్రపంచాన్ని నివ్వెరపరిచినటువంటి, రోమా సామ్రాజ్య చక్రవర్తులే అదిరిపోయినటువంటి వార్త పునరుద్ధాన ఘట్టం, పునరుద్ధాన సంఘటన. సో ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత డేట్ల గురించి ఎవడైనా కొట్టు చేస్తాడా? చెప్పండి, డేట్ల గురించి ఎవడైనా కొట్టు చేస్తాడా? ఎవ్వడు కొట్టుకు చావడు. అందుకే ఏ ఒక్క చోట కూడా డిసెంబర్ 25ని చేయరు. ఈరోజు డేట్ ఎంతండి? అది మరి ఈరోజు కూడా ఏం చేస్తున్నాం మనం? ప్రపంచంలో చాలామంది పుట్టుకరోజులు ఒక్కరోజు జరుగుతాయి, కానీ ఒక్క యేసుక్రీస్తు పుట్టినరోజు నెలంతా జరుగుతుంది. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నెలంతా. ఏంటి నెలంతానా? ఇప్పుడు ఎవడో వచ్చి అంటాడు, మీ యేసు ప్రభు నెలంతా పుట్టాడా అంటాడు. ఏముందండి, ఆడికి ఏదోటి కావాలి, అంతేనా? నెలంతా పుట్టాడా? ఎవడైనా నెలంతా పుడతాడా అంటాడు. అరే నాయన, మీ తాతలు పుట్టినరోజులే నీకు తెలిసావు, మీ మామగారు పుట్టినరోజు నీకు తెలిసావదు, అంత మాత్రాన పుట్టలేదు అంటావా? వాడు అంటాడు, నువ్వు ఎప్పుడు పుట్టావంటే అట్ల తద్దికి 3 రోజులు ముందు పుట్టానని మా మామ చెప్పింది అన్నట్టు. ఇప్పుడు అట్ల తద్ది ఎక్కడుందో ఎత్తుక్కోలేక సావాలి మనం అంటారు కొంతమంది అలాగా. ఇంకొకరిని అడిగాం అనుకోండి, ఏమై బాబు నువ్వు ఎప్పుడు పుట్టావంటే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయిన 3వ రోజున అన్నట్టు. ఏ డేట్లు ఉంటాయి మనకి, అలా లెక్కలేసుకుంటారు కొంతమంది. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చచ్చిపోయారు, పలానా డేట్ని చచ్చిపోయారు, వీడు 3వ రోజు అంటున్నాడు, ఆ తర్వాత నుంచి 3వ రోజు లెక్కలేసుకోవాలి, అలాగ అనుకుంటారు కొంతమంది. సో మొత్తం మీద ఏదేమైనా ఇక్కడ పుట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో జీవించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో మరణించటం వాస్తవం, యేసు ప్రభు ఈ లోకంలో మరణించి సజీవుడై 3వ దినాన తిరిగి లేవడం వాస్తవం. అక్కడి నుండి ప్రపంచానికి సత్య సువార్త ప్రకటింపబడింది, దాని మీద క్రైస్తవ్యం కట్టబడింది. కాబట్టి క్రైస్తవ్యమా? ఎవరు ఏమడిగినా ఒక్కటే చెప్పండి, ఏ దేవుడికి భూమి మీద ఏది లేదు? డేట్ లేదు. పర్టికులర్ పక్కా ఎవిడెన్స్తో కూడిన డేట్ ఏ దేవుడికి లేదు, ఏ దేవుడికి లేదు. ఇది పచ్చి నిజం. మీరు అనొచ్చు, నీకెలా తెలుసు అనొచ్చు. ఒకసారి మా ఇంటికి వస్తే చూపిస్తాను. కేవలం నేను పుస్తకాల కోసం ఖర్చు చేసింది 4,50,000 రూపాయలు. మీరు నమ్మితే నమ్మండి, మీరు ఇప్పటికే రావచ్చు, బస్తాల నిండి ఉంటాయి మా ఇంట్లో పుస్తకాలు. A to Z అన్ని సాహిత్యాలు ఉంటాయి నా దగ్గర, అన్ని మత గ్రంథాలు ఉంటాయి, వాళ్ళ సాహిత్యాలు ఉంటాయి. నేను చదువుతూనే ఉంటాను, ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి, చదువుతూనే ఉంటాను, ఇంకా చదివి ఇంకా నేర్చుకుంటాను. ఆమె డైలీ లెర్నర్ అనమాట. నేను ఇంకా డైలీ నేర్చుకుంటూనే ఉంటాను, అలాగా చదువుకుంటూనే ఉంటాను. సో ఎందుకు చదువుకుంటూ ఉంటానంటే ఆ బుక్ నాలెడ్జ్ కావాలి, దాని మీద మనకి ఇంకా అవగాహన రావాలి, దాని మీద మనం ఇంకా ఒక స్థితిలో ఎదగాలి. కాబట్టి అన్ని పరిశీలన చేసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. అంత తొందరగా నేను ఏది చెప్పను. డేట్లు పర్టికులర్గా ఈ డేట్కే, ఈ సమయానికే, ఈ కరెక్ట్ ఈ క్యాలెండర్ ప్రకారం ఈ టైంకే అనడానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఎవ్వరికీ భూమి మీద లేవు. అలాగే యేసు ప్రభువుకు కూడా అలాంటి ఎవిడెన్సెస్ ఏవి లేవు. ఒకవేళ ఎవరైనా చరిత్రకారులు చెప్పినా లెక్కలు గట్టి చెప్తారు. ఎలా లెక్కలు కడతారంటే నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త ఒకసారి ఓపెన్ చేయండి, ఎలా లెక్కలు కడతారో చెప్తాను, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. రాజైన హేరోదు, ఈ రాజైన హేరోదు హిస్టరీలో ఉన్నాడు. రాజైన హేరోదు అనేవాడు ఎక్కడున్నాడు? హిస్టరీలో ఉన్నాడు. ఇతన్ని మహాహేరోదు అంటారు. ఈ హేరోదు దినాలలో, ఈ హేరోదు పరిపాలిస్తున్నటువంటి దినాలలో, అంతకుముందు చాలా మంది పరిపాలించారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ఈ నియోజకవర్గాన్ని అంటే ఎవరి పేరు చెప్తాం?
సార్ పేరు చెప్తాం కదా, అంటే ఇంకా ఆవిడ ఈయన ఒకటే కదండి. మరి ఇంకేంది? పురుషుడు స్త్రీ బైబిల్ ప్రకారం ఎవరు వారు? ఏక శరీరం. దయానంద్ గారు, రాగా మై గారు ఏ శరీరం? ఒకటే శరీరం వాళ్ళది. ఎందుకంటే భార్య భర్త వారిరువురు ఏకమైపోయారు కాబట్టి ఒకటే శరీరం. ఇప్పుడు ఇక్కడ ఆయన ఈమె ఆవిడైనా ఈయనైనా ఒకటే మీకు. సో ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడంటే ఏమని చెప్తారు? సార్ పరిపాలిస్తున్నారు అని చెప్తారు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అని ఆయన మీకు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే అది కరెక్టే కదా? అది కరెక్టే. రెండోది, పలానా ఆయన పరిపాలిస్తున్నప్పుడు విజయప్రసాద్ రెడ్డి అని ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాడు, కరెక్టే కదా? కరెక్టే. అంటే ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ పరిపాలిస్తున్నది ఎవరు? హేరోదు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ప్రపంచంలో చాలామంది పరిపాలనలు చేశారు. ఇది రోమా ప్రభుత్వ పరిపాలనా కాలం. ఇది ఎవరి ప్రభుత్వ పరిపాలన? ఇది రోమన్లు పరిపాలిస్తున్న కాలం. ఇది రోమన్లకు ముందు ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారు? గ్రీకులు పరిపాలించారు. ది గ్రేట్ అలెగ్జాండర్ చరిత్ర మనం చదువుకున్నాం. మన పుస్తకాల్లో అలెగ్జాండర్ చరిత్ర ఉందా లేదా? గ్రీక్ వీరుడు. నాగార్జున కాదు గ్రీక్ వీరుడు. ఎవరు గ్రీక్ వీరుడు? ది గ్రేట్ అలెగ్జాండర్ గ్రీక్ వీరుడు అంటే. సో ఆయన చరిత్ర ఎక్కడుంది? పుస్తకాల్లో ఉంది, చదువుకున్నాం మనం. ఆ తర్వాత ఈ అలెగ్జాండర్ గారి గురుగారు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ గురించి మనకు తెలుసు, చరిత్రలో చదువుకున్నాం మనం. ఇంకా ముందుకెళ్ళిపోయామనుకోండి, మాదీయ పారసీకులు ఉన్నారు, సోక్రటిస్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురువులు. ప్లేటో, వీళ్ళందరూ మనం హిస్టరీలో వస్తారు. వీళ్ళందరూ కూడా ఏమండి ఈ మాదీయ పారసీక సామ్రాజ్యాలు. ఆ మాదీయ పారసీకులకు ముందు ఎవరున్నారు? బబులోనీయులు ఉన్నారు. బబులోను సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. ఇదంతా హిస్టరీ. ఈ హిస్టరీ గురించి దానియేలు గ్రంథంలో ఉందా లేదా? ఉంది. అంటే బైబిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే హిస్టారికల్ బుక్. ఏంటది? హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి బుక్ ది బైబిలు. రైట్. సో ఇప్పుడు ఆ రాజులందరూ పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవుడు ఒక మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని దానియేలు ప్రవచించాడు. ఆ ప్రవచనాల ప్రకారంగానే రోమా ప్రభుత్వ పరిపాలనా కాలంలో యేసు ప్రభువు వారి జననం జరిగింది. ఇదిగో హేరోదు అప్పటికి పరిపాలిస్తున్నాడు అనేది ఇక్కడ ఎవిడెన్స్. ఇంకా ఎవిడెన్స్ కావాలి మీకు అనుకుంటే, ఇక్కడ హేరోదు దేన్ని పరిపాలిస్తున్నాడు? యోదయ దేశపు బెత్లెహేము, ఆ యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఎవరు? హేరోదు. నెక్స్ట్ లూకాసు వార్త తీయండి, బైబిల్ తీయండి. లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి, మీకు హిస్టరీ వచ్చేస్తుంది మొత్తం ఇక్కడే. 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తిబెరు కైసర్ అంటే సీజర్ చక్రవర్తి. సీజర్ చక్రవర్తి చరిత్ర అందరికీ తెలుసు. సీజర్ చక్రవర్తి చరిత్ర అందరికీ తెలుసు. తిబెరు కైసర్ అంటే సీజర్. తెలుగులో కైసర్ అని తర్జుమా చేశారు, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? సీజర్. సీజర్ చక్రవర్తి ఏలుబడిలో 15వ సంవత్సరం అట. పర్టికులర్ టైం మెన్షన్ చేస్తున్నాడు. చరిత్రకారులు ఎక్కడి నుంచే లెక్కలు కట్టే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం విభాగించారు వాళ్ళు, హిస్టోరియన్స్. అందులో చాలామంది పెద్ద పెద్ద చరిత్రకారులు ఉన్నారు. రైట్, చదవండి. 15వ సంవత్సరం యోదయకు పొంతు పిలాతు అధిపతిగా ఉన్నాడట. యోదయకు పొంతు పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతూరయ త్రకోనీతి దేశాలకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబిలేనే దేశానికి లొసానియా అనే రాజు అధిపతిగా ఉన్నాడు. అన్నా ఖయప అనే వాళ్ళు ఆ టైంకి ప్రధాన యాజకులుగా ఉన్న కాలము. చూసారా? ఈ కాలంలో యేసు ప్రభువు వారి పరిచర్య నడిచింది. యేసు ప్రభు వారి పుట్టుక మహాహేరోదు కాలంలో జరిగింది. యేసు ప్రభు వారి పరిచర్య ఇదిగో ఈ లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ కాలంలో నడిచింది. అంటే దానికి దీనికి మధ్య ఒక 30 సంవత్సరాల అంతరం ఉంది. 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. అంటే ఈ 30 సంవత్సరాల కాలాన్ని చరిత్రకారులు పరిగణనలోకి తీసుకొని యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను నిర్ధారించారు. మీరు బాగా అర్థం చేసుకోండి.
ఆయన పుట్టుకను నిర్ధారించారు. డేట్లు ఎవరు చెప్పడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ సీజర్ చక్రవర్తికి డేట్ లేదు, హేరోదికి ఏమి లేదు, డేట్ లేదు. తర్వాత పొంతు పిలాతికి ఏమి లేదు, డేట్ లేదు. హిస్టరీలో వీళ్ళ డేట్లు లేవు. అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడు, డేట్ లేదు. కానీ అలెగ్జాండర్ ఉన్నాడా లేదా చెప్పండి, లేడంటారా ఏంటి కొంప తీసి? ఉన్నాడు. నెబుకద్నెజర్ ఎప్పుడు పుట్టాడో డేట్ లేదు. కానీ నెబుకద్నెజర్ ఉన్నాడా లేదా చెప్పండి, ఉన్నాడా లేదా? ఉన్నాడు. అరిస్టాటిల్ ఉన్నాడా లేదా? ప్లేటో ఉన్నాడా లేదా? సోక్రటీస్ ఉన్నాడా లేదా? వీళ్ళందరూ ఉన్నారు. కానీ డేట్లు లేవు. డేట్లు లేనంత మాత్రాన భూమి మీదకి రాలేదని కాదు. సో కాబట్టి మీరు డిసెంబర్ 25 కోసం దయచేసి ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకండి. డిసెంబర్ 25 కోసం ఎవరితోనూ పోరాటాలు చేయకండి. అలాగని ఏ డేట్ కోసం పోరాటం చేయకండి. ఒకవేళ ఎవడైనా గట్టిగా పట్టుబట్టాడు అనుకోండి, డేట్ కావాలని, మీరు కూడా అడగండి డేట్లు, తప్పులేదు. వాళ్ళ తాతగారి డేట్ అడగండి, వాళ్ళ ముత్తాతగారి డేట్ అడగండి. లీగల్గా కావాలి, మళ్ళీ మామూలుగా కాదు. అంతేనా మరి? ఇప్పుడు ఇందాక మీ పుట్టినరోజులు అడిగితేనే చాలామంది లేవు అని లేచి నిలబడ్డారు. మీ తాతగారిది అడిగితే ఎంతమంది లేస్తారో? సరదాగా మా తాతగారు పుట్టినరోజు నాకు తెలియదు అని వాళ్ళు చేయి చూపించండి. నాకు తెలిసి సభ అంతా చూపిస్తారు అనుకుంటున్నాను. అదిగో చూసారా, నిజానికి మా తాత పుట్టినరోజు నాకు తెలీదు. నిజంగా నాకు తెలియదు. నేను పుట్టే సమయానికే మా తాతగారు చచ్చిపోయాడు. మా నాన్నగారికి 9 ఏళ్ల వయసులో మా తాతగారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంతకీ మా నాన్నగారు పుట్టినరోజే మాకు ఇంతకే తెలీదు. ఇప్పుడే తెలీదు. అడుగుతాం, డాడీ పుట్టినరోజు ఎప్పుడు నీదంటే, అదేరా అదేదో ఆ టైంలో అంటారా, అది తెలీదురా అంటారు ఆయన. అంటే మా నాన్నగారు పుట్టినరోజు మాకు తెలీదు, మా అమ్మగారు పుట్టినరోజు కూడా మాకు తెలీదు. లక్కీగా నా పుట్టినరోజు వాళ్ళు రాసి పెట్టుకున్నారు కాబట్టి అదేనా నాకు తెలిసింది. వాళ్ళు రాయకపోతే అది కూడా నాకు తెలిసేది కాదు. ఇంకే విచిత్రం ఏంటంటే మా అన్నయ్య పుట్టినరోజు ఇంతకీ మా అన్నయ్యకి తెలీదు. 2-3 డేట్లు మార్చి చెప్తుంటాడు. ఫేస్బుక్లో ఓ డేట్ ఉంటుంది, సర్టిఫికెట్లో ఓ డేట్ ఉంటుంది. ఎందుకు ఈ 2 నిజం కాదట. మా వాడికేమో శుభాకాంక్షలు చెప్పేస్తుంటారు ఫేస్బుక్లో అందరూ. అప్పుడు నేను కూడా సరదాగా అంటాను, ఫేక్ బర్త్డే టు యూ అంటాను. హ్యాపీ ఫేక్ బర్త్డే టు యూ అంటే ఏంటి? నీ బర్త్డే ఎప్పుడో నిజంగా నీకు తెలీదు. మరి నకిలీ జన్మదిన శుభాకాంక్షలు. ఒరిజినల్ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి. సో మొత్తం మీద ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడన్నావా లేడన్నావా? మా నాన్నగారు ఉన్నాడా లేడా? మా అమ్మగారు ఉన్నారా లేరా? మా తాత ఉండేవాడా లేడా? సో కాబట్టి ఇక్కడ మనకి డేట్ ఇంపార్టెంట్ కాదు, మ్యాటర్ ఇంపార్టెంట్. అర్థమైందా? డేట్ కాదు, అక్కడ ఉన్న క్యాండిడేట్. బాగుందా? డేటా క్యాండిడేటా? అది కథ. డేట్ కాదు ఇక్కడ. ఎవరు? క్యాండిడేట్. మామూలు క్యాండిడేట్ కాదు, ముందున్న ఆయన. ఎప్పటికీ ఏమండి చాలామందిని ప్రపంచం మర్చిపోయిందండి. ఇందాక సార్ చెప్పినట్టు ప్రపంచం అంతా జరుపుకుంటుందట ఆయన గురించి. ప్రపంచం ఇప్పటికీ చాలామందిని మర్చిపోయింది. చాలామంది ప్రపంచానికి అందరికీ తెలీదు. ఈ మధ్య మన భారతదేశంలో పాన్ ఇండియా అంటున్నారు హీరోలు. యేసుప్రభు పాన్ వరల్డ్ 2000 సంవత్సరాల కిందటి నుంచి. అర్థమైందా? ఆయన ఏంటది? పాన్ వరల్డ్. ఎప్పటి నుంచి? 2000 ఏళ్ల నుంచి పాన్ వరల్డ్ ఆయనే. సో అంతగా సమాజం మీద ముద్ర వేసిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన వేసిన ముద్ర ఏంటి? ఎందుకు ప్రపంచం అంతగా గుర్తుపెట్టుకుంది అని అంటే, మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుకు పుట్టుక రోజు చేస్తున్నామన్న ఆలోచనతో చాలామంది క్రైస్తవులు దారి తప్పేస్తున్నారు. నిజంగా ఈ వేదిక చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బయటోడు ఎవరికైనా ఈ వేదిక అప్పగించామనుకోండి, దుమ్ము లేచిపోయేది ఎప్పటికి. తుక్కు రేగొడేస్తున్నారు మనోళ్ళే. చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. ఏదో ప్యాంట్లు శుభ్రం చింపేసుకుని కుర్రాళ్ళు చిరిగిపోయిన ప్యాంట్లు. ఇదివరకు పెద్ద పండక్కి అలాంటి ప్యాంట్లు వేసుకొచ్చేవారు బియ్యం వేస్తామని. నిజం అంటే ఒంటి నిండా గుడ్డ కప్పుకొస్తే ఎవరు ఏం వేసేవారు కాదు, బియ్యం వేసేవారు కాదు. అందుకని ఏం చేసేవారు అనుకుంటున్నారు వీళ్ళు? ఏదో ఈ పక్కన కొంచెం సింపుకొని వచ్చేవారు. ఇప్పుడు మన వాళ్ళు ఆ సింపుకుని ప్యాంటు 10 ఏళ్ళెట్టు కొంటున్నారు వీళ్ళు ఆ షాపులోకి వెళ్ళి. అలాంటి వేసుకొని వేదికలు ఎక్కేసి ఒంటి మీద గుడ్డలు ఉంటనే ఊడిపోతున్నాయి పట్టించుకోకుండా. ఈ పనికిమాలినుడు ఎప్పుడు చర్చిలో కనబడ్డావు, డిసెంబర్లోనే వస్తాడు వీడు దెయ్యంగాడు. మళ్ళీ ఎందుకు వస్తాడు? అది డ్యాన్స్ చేయడానికి. మళ్ళీ డ్యాన్స్ చేస్తాడా? మళ్ళీ సంవత్సరం దాకా దొరకడు, తుపాకి దెబ్బ దొరకడు. మళ్ళీ వీళ్ళతో ఆడపిల్లలు
వీళ్ళిద్దరూ కలిసి వేదికల మీద యేసుప్రభు పుట్టాడని చెప్పి కొలదాగిన కోతుల్లో ఎగురుతారా? అసలు యేసుప్రభు పుట్టడానికి మీరు కలుదాగిన కోతుల్లో ఎగరడానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు అంత ఆనందం ఎందుకు? ఒకరోజు ఒకడిని అడిగాను, చెమటలు పట్టేసి కిందకు వచ్చాడు. నాదే ప్రసంగం, అక్కడ కూర్చోండబెట్టారు నన్ను. ఆ దడదడల్లో మీరు ఉండలేరండి, మీ మీద డ్యాన్స్ చేస్తారు మళ్ళీని, అక్కడ కూర్చోండి అన్నారు. సర్లే అని అక్కడ కూర్చున్నా. ఈలోగా ఈడో పైన వీర విహారం చేసి కిందకు వచ్చాడు చెమటలు పట్టేసి. ఇలా రారా నాయన అన్నాను. చాలా గట్టిగా వేసావు కానీ డ్యాన్సు, ఏందిరా నీకు ఇంత ఆనందం అన్నాను. యేసుబాబు పుట్టాడు కదండి అన్నాడు. ఏటాడా యేసుబాబు పుట్టాడా? యేసుబాబు పుట్టాడని చెప్పి నువ్వు ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోళ్ళకి డ్యాన్స్ చేసేవా? ఆహా, ఇందుకే నాకు అర్థం కాక అడుగుతున్నాను, యేసుబాబు పుట్టడం వల్ల నీకు కలిగిన మేలేంట్రా నాయన అని అడిగాను. అంటే మేలంటే మేలే ఉందండి, ఆయన మా దేవుడు కదండి అన్నాడు. ఓహో, మీ దేవుడా? అవునండి. సరే, మీ దేవుడు పుట్టాడని ఇంత పండగ చేసుకుని ఇంత డ్యాన్స్ చేసావు కదా, మీ దేవుడు వల్ల నీకు ఒరిగిన మేలేట్రా నాయన అన్నాను. అయ్యో, మా కోసం ప్రాణం పెట్టాడండి అన్నాడు గట్టిగా. ఏడాడా మా కోసం ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడండి అన్నాడు. అప్పుడు నేను వెంటనే, మరి మీరు బాప్తిజం పొందారా అండి అన్నాను. టొట్ అంటాడు పైకి తిరిగి. అంటే ఎంత హిపోక్రసీ అంటే, వేషధారితనం అంటారు దీన్ని. ఏంటది? వీడు బాప్తిజం తీసుకోడు, యేసుప్రభు పుట్టాడని డ్యాన్స్ చేస్తాడు. అసలు యేసుప్రభు పుట్టింది ఎందుకు? చెప్పు నువ్వు చెప్పు. యేసుప్రభు పుట్టింది ఎందుకు? చచ్చిన నిన్ను బతికించడానికి రా బిడ్డ. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నిన్ను తిరిగి జన్మింపజేయడానికి మనిషిగా నువ్వు మళ్ళీ పుట్టాలి. నువ్వు చచ్చిపోయావు, మనిషిగా నువ్వు మళ్ళీ పుట్టాలి. నీలో మనిషిని నిద్రలేపాలి, నీలో దైవత్వాన్ని నిద్రలేపాలి, నీలో ఆయన స్వరూపం ఉందని దాన్ని నశించిపోయింది, ఆ నశించిన దానిని వెదకి రక్షించాలి, దాన్ని బయటికి తీయాలి. మృగంలో నుంచి మనిషిని బయటికి తీసుకురావాలి, అజ్ఞానంలో నుంచి జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి, చీకటిలో నుంచి వెలుగును బయటికి తీసుకురావాలి. అలాంటి స్థితిలో నిన్ను నిలబెట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది పాయింట్. ఇప్పుడు మీరు కావాలనుకుంటే సంఘాలకు వెళ్ళి చెక్ చేసుకోండి, చాలామంది డ్యాన్సులు వేస్తుంటారు, ఎవ్వడికే బాప్తిస్మాలు ఉండవు. ఉంటాయా? ఉండవు. చాలామంది ఎగిరి గంతులు వేస్తుంటారు, పెంట చేస్తారు వేదికిస్తే వాళ్ళకి. మళ్ళీ మధ్య పొగలెడుతున్నారు, పొగలు మాయిదారి పొగలు, లంగ్స్ నాశనం అయిపోతాయి. మంచిది కదా పొగ? దిక్మాల లైట్లు కళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయి, కళ్ళలో కొట్టేస్తున్నారు అంతే. ఒకరోజు క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను, ఆ లైటింగ్ అయిపోయిన తర్వాత పక్క వచ్చిన తర్వాత తెల్లని నలుపుకుంటే మసకగా అంతనాయి. ఇదేంద్ర నాయన, ఏమన్నా ఆపరేషన్ కానీ చేయించుకోవాలి, ఇప్పుడు ఇంత లైట్ పెట్టేశారు నా ముందు. ఏంటి అసలు ఇది? అసలు మనం ఏ పని చేసినా అది ప్రభువును గౌరవించేదిగా ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందండి సభ. ఇక్కడ ఎవరు వచ్చినా మనల్ని ఏమైనా తప్పుపడతారా? ఎంతమంది ఉన్నారు కిక్కురు మనట్లేదు, ఎంతమంది ఉన్నారు వేదిక మీద ప్రశాంతంగా వాక్యం వింటున్నాం, ప్రశాంతంగా పాటలు పాడుతున్నాం, ప్రశాంతంగా చప్పట్లు కొడుతున్నాం, ప్రశాంతంగా ప్రభువును మహిమపరుస్తున్నాం, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. సార్ మీకు అది అభయం ఇచ్చారు, 1 గంట అయినా పర్లేదట, 2 అయినా పర్లేదట, ఆయన అభయం ఇచ్చారు కదా అని అల్లరి చేసేయకండి, ఉన్నది ఊడిపోద్ది. నిజం, ఆ మధ్య విజయవాడలో గ్రౌండ్కి పర్మిషన్ ఇవ్వడం మానేశారు. ఎందుకు? పెంట చేశారట. అక్కడ 3-5 దాకా పెద్ద కేకలు అల్లరి గోల్ చేశారట. అలా చేయకూడదు. మన ప్రభువు అల్లరికి కర్త కాడు, మన ప్రభువు అల్లరికి కర్త కాడు, సమాధానమునకు కర్త అయినా. దానికి తగ్గట్టు మన ప్రవర్తన ఉండాలి. మన పాట అయినా, మన మాట అయినా, మన ఆలోచన అయినా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పని అయినా గౌరవప్రదంగా ఉండాలి తప్ప అల్లరికి చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. మనం అల్లరి చేయడానికి కాదు, మన అల్లరి చేసే బ్యాచ్ కాదు, గౌరవప్రదంగా ఉండాలి. అప్పుడు అందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? గౌరవిస్తారు. ఇందాక ఆయన అన్నట్టు 2 కాదు 3 కాదు తెల్లారులు నువ్వు మాట్లాడుకున్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎవడు అబ్జెక్షను పెట్టడు. అంతే కదా? అబ్జెక్షన్ ఎవరిని పెడతారా? ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. అదే అల్లరల్లరి చేసి పెంట చేసాం అనుకోండి, ప్రతోడు ఏమంటారు? ఇదేం క్రైస్తవ్యం, ఇదేం గోల, ఇదేం గొడవ అంటారు. ఈరోజు మన యూత్ అలా తగలడ్డారు. అది నా బాధ.
యూత్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ పేరుతో అల్లరి చేయకండి, క్రిస్మస్ పేరుతో గొడవ చేయకండి. మొన్న మా ఏరియాలో కుర్రాళ్ళు క్రిస్మస్ రోజు సైలెన్సర్లు ఇప్పేశారండి బండి. సైలెన్సర్లు ఇప్పేస్తే సౌండ్ ఎలా వస్తుంది చెప్పండి, చెప్పండి ఎలా వస్తుంది? అమ్మో, ఇంక అసలు నిద్రలో ఉన్నవాళ్ళు కూడా లేచి తందాం అనుకుంటారు వచ్చి. ఏమన్నా అంత రణగొన ధ్వనులు ఎందుకు చెప్పండి? అంత పెంట ఎందుకు? ఆ పైశాచిక ఆనందం ఎందుకు? సైలెన్సర్లు ఇప్పి మరీ రోడ్ల మీదకి వెళ్ళిపోయేంత గొప్ప భక్తి అనేది. అంటే ఒక మహా విశ్వాస వీరుడు ఎదరచక్రం గాలిలో లేపి మరీ వెళ్తున్నాడంట. అబ్బాయి పేరు పౌలు. ఏంటమ్మా అబ్బాయి పేరు? పాల్. పాల్ అనే ఈ యవనస్తుడు ఎదరచక్రం ఏం చేశాడు? ముందు చక్రం గాల్లో లేపాడు. గాల్లో లేపి వెళ్తున్నాడు బైక్ మీద. ఎరా నాయన ఇంత ఆనందంగా ఎందుకున్నావు? యేసుబాబు పుట్టాడండి. ఏంటండి? ఏందండి? యేసుబాబు పుట్టాడా? యేసుబాబు పుట్టినందుకు చక్రం గాల్లో లేపాలా? చక్రం గాల్లో లేపుతున్న తర్వాత నిన్ను పెట్టెలు పెట్టేస్తారు, జాగ్రత్త. మంచి పద్ధతి కాదు అది. సో ఇలాంటి చాలామంది ఉన్నారు. చూడండి, భక్తి పిచ్చిగా ఉండకూడదు. పిచ్చి పిచ్చి భక్తి కాదు. భక్తి అనగా అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారం ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఏం చేయాలట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది భక్తి. యేసుప్రభు పుట్టుక నిన్ను నన్ను తిరిగి జన్మింపజేయటానికి. యేసుప్రభు ఈ లోకానికి రావటంలో గల ప్రధానమైన ఆంతర్యం నీలో ఉన్న చీకటిని తొలగించి నీలో గొప్ప వెలుగులు ఉదయింపజేయటానికి. అది ఆయన ఈ లోకంలో అడుగుపెట్టడంలో ప్రధానమైన ఆంతర్యం. సో అందుకే ఇంత ఖచ్చితంగా ఇదిగో తిబెరి కైసరి ఏలుబడిలో, హేరోదు పరిపాలనలో, పొంతు పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో అడుగు పెట్టాడని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. చరిత్రలో ఆయన ఉన్నాడు అనటానికి ఇవన్నీ నిదర్శనాలు. అంత మాత్రమే కాదండి, అప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే ఆకాశంలో వెలిసినటువంటి ఆ స్పెషల్ స్టార్ ప్రత్యేకమైన నక్షత్రం. బాగా అర్థం చేసుకోండి, ప్రత్యేకమైన నక్షత్రం ఎక్కడ వెలిసింది? ఆకాశంలో వెలిసింది. ఆకాశంలో ఆ ప్రత్యేకమైన నక్షత్రం వెలిసిందని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు పరిశోధన చేసి తెలుసుకొని తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు చెప్పండి మీరు? చెప్పాలమ్మా, యవనస్తురాలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎప్పుడు వచ్చారమ్మా? చెప్పాలమ్మా, చెప్పరా? పాపం నోరు లేదే మీరు, మోగోళ్ళ మీరు? మోగ పిల్లల కాలేజీ నుంచి వచ్చారా? మరి చెప్పండి, ఎప్పుడు వచ్చారు వాళ్ళు? చెప్పాలమ్మా. జ్ఞానులు ఎప్పుడు వచ్చారని అడుగుతున్నాను నేను. జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు రాలా. అర్థమైందా మీకు పాయింట్? యేసు ప్రభు పుట్టినప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎక్కడా? వాళ్ళ దేశంలో. యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళ ఊరిలో బయలుదేరారు, వాళ్ళ దేశంలో బయలుదేరారు, అక్కడ జర్నీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే పుట్టినప్పుడు ఏం వెలిసింది? నక్షత్రం వెలిసింది. మరి పుట్టినప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు వచ్చారు. పుట్టిన రోజునే వచ్చింది ఎవరు? గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు వచ్చే సమయానికి యేసు ప్రభు బాలుడుగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, బెత్లెహేములో. ఆయన పుట్టింది ఎక్కడా? బెత్లెహేములో. సో అక్కడే ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చింది గొర్రెల కాపర్లు. కానీ జ్ఞానులు వెంటనే రావటానికి వాళ్ళు ఏమీ బెత్లెహేములో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? తూర్పు దేశంలో ఉన్నారు. తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్కి రావాలి. తూర్పు దేశం నుండి ఇజ్రాయెల్కి రావాలి. అప్పుడు బంగారం బోళం సాంబ్రాన్ని పట్టుకుని ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేసరికి సాయంత్రానికి. ఉన్నాయా ఫ్లైట్లు? ఉన్నాయా? మరి ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? మహా అయితే ఒంటెల మీదో, గాడిదల మీదో, గుర్రాల మీదో, లేకపోతే నడుచుకునో రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జ్ఞానులకు అడ్రస్ ఎవరు చెప్పారు చెప్పండి? జ్ఞానులు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చారంటాను నేను.
ఏ మ్యాప్? గూగుల్ మ్యాపే. ఒక రకంగా గూగుల్ మ్యాపే, కానీ ఫోన్లో పెట్టుకోలేదు, ఆకాశంలో పెట్టారు గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ ఎక్కడ పెట్టారు? ఫోన్లో పెట్టారా, ఆకాశంలో పెట్టారా? ఆకాశంలో పెట్టారు గూగుల్ మ్యాప్. అక్కడ మొదలైంది ప్రయాణం. అది చూస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. ఓహో, నక్షత్రం వెలిసింది. వెలిసిన నక్షత్రం మనకి చెబుతోంది యోదయ బెత్లెహేములో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టారు. ఇప్పుడు మనం వెళ్ళాలి. బంగారము, బోళము, సాంబ్రాణి సిద్ధం చేసుకుని రాజును చూడ్డానికి బయలుదేరారు. వాళ్ళు ఎవరిని చూడడానికి బయలుదేరారమ్మా? రాజును చూడడానికి బయలుదేరారు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు రాజుగా రాబోతున్నాడు అని అనకూడదు. మనం ఏమని అనకూడదు? యేసు ప్రభువు రాజుగా తిరిగి రాబోతున్నాడు అని మనం అనకూడదు. మనం ఏమనాలి? యేసు ప్రభు వచ్చిందే ఎలా వచ్చాడు? రావడమే ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. అందుకే నేను పాట రాశాను, పుట్టింది రాజుగా, బ్రతికింది బీదగా. పుట్టింది ఎలా పుట్టాడు? ఆయన రాజుగా పుట్టాడు. అందుకే ఆ జ్ఞానులు వచ్చి ఏమడుగుతారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన పుట్టిందే ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. అందుకే పిలాతు ముందు నిలబడినప్పుడు అడుగుతాడు, బాబు నువ్వు రాజువా అని అడుగుతాడు. ఏమని అడిగాడు? నువ్వు రాజువా అని అడిగితే ఎస్ నీవన్నట్టే. ఏమన్నాడు ఆయన? నీవన్నట్టే, నేను రాజునే అన్నాడు ఆయన. కానీ పుట్టిందే రాజుగా, కానీ శరీర సంబంధమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజు. రైట్. ఇప్పుడు ఈ రాజును చూడడానికి జ్ఞానులు వస్తున్నారు. రాజును చూడడానికి ఎవరు వస్తున్నారు? జ్ఞానులు వస్తున్నారు. ఈ జ్ఞానులు దేన్ని బట్టి వస్తున్నారు? నక్షత్రాన్ని బట్టి వస్తున్నారు. కొత్తగా ఒక నక్షత్రం కనబడింది. వాళ్ళు నక్షత్ర పరిశోధకులు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశోధిస్తున్నారు. కాబట్టే వాళ్ళ పేర్లు రాయబడలేదు గ్రంథంలో. ఏమని చెప్పాడు వాళ్ళ గురించి? జ్ఞానులని మాత్రమే చెప్పాడు తప్ప పేర్లు చెప్పలేదు. పలానా ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య పేర్లు చెప్పలా. ఓన్లీ ఒకటే మాట, వాళ్ళ లక్షణం చెప్తున్నాడు. వాళ్ళు ఎవరట? జ్ఞానులు. ఎందుకు జ్ఞానులయ్యారు? అందరూ నక్షత్రాలు చూస్తారు, కానీ వీళ్ళు నక్షత్రాన్ని చూసి ఎవరిని గుర్తించారు? యేసును గుర్తించారు. నక్షత్రాలు చూసి ఏం గుర్తించారు? నక్షత్రం చూసి ఎవరిని గుర్తించారు? యేసుక్రీస్తు పుట్టాడన్న సందర్భాన్ని గుర్తించారు. అందుకే వాళ్ళను గ్రంథం జ్ఞానులు అని పిలిచింది. ఇప్పుడు ఈ జ్ఞానులు వాళ్ళ దేశంలో బయలుదేరి మెల్లిగా ఎక్కడికి వచ్చారంటే యోదయ దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి హేరోదు ఉన్నాడు. నేరుగా హేరోదింటికే వెళ్ళిపోయారు. ఎందుకు హేరోదింటికి వెళ్ళిపోయారు? పుట్టింది ఎవరు? రాజు. రాజు ఎక్కడ దొరుకుతాడు మనకి? రాజుగారి ఇంట్లోనే దొరుకుతాడు. పాపం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి, రాజు కదా పుట్టింది, రాజుగారి ఇంట్లోనే పుట్టుంటాడు అని నేరుగా ఎక్కడ పోయారు? రాజుగారింటికి వెళ్ళిపోయారు. రాజుగారింటికి వెళ్ళిపోయేసరికి రాజుకి ఏమైపోయి చేసింది? అర్రే, ఇన్నాళ్ళు నా కొడుకునో నా మనవన్నో సీట్ ఎక్కిద్దాం అనుకుంటున్నాను, వీళ్ళు ఎవరో వచ్చి రాజు ఎవడో పుట్టాడు అంటున్నారు, మన ఇంట్లో ఈ టైంలో ఎవరు పుట్టలేదు, ఇంతకీ రాజు ఎప్పుడు పుట్టాడు నాయనా అని అడిగారట. అడిగితే వాళ్ళు చెప్పారట, 2 ఏళ్ళు అవుతుంది బాబయ్య రాజు పుట్టని చెప్పారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేమని ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? హేరోదు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే జ్ఞానుల వల్ల పరిష్కారంగా తెలుసుకున్న సంగతి ఏంటంటే, యేసు ప్రభు పుట్టి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఎన్ని ఆలోచించాం, బైబిల్ సరిగ్గా చదవం మనం. యేసు ప్రభు వారు బొమ్మ ఎడతాం, ఇక్కడ ఈ పక్కన గొల్లలు ఎడతాం, గొర్రెల కాపర్లు, ఈ పక్కన ఎవరిని ఎడతాం? జ్ఞానులు ఎడతాం. ఇద్దరు కలిసి ఒకేసారి యేసు ప్రభువుని దర్శించినట్టుగా బొమ్మ గీసేస్తాం మనం, బొమ్మ. కానీ బైబిల్ అలా గీసిందా బొమ్మ? చెప్పండి, గీసిందా? గీలా. ఎందుకంటే బెత్లెహేములోనే ఉన్నారు కాబట్టి గొర్రెల కాపర్లు వెంటనే వచ్చేసారు, పక్కనే ఉన్నారు, వాళ్ళు దగ్గరలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువును చూడడానికి వెంటనే వాళ్ళు
వచ్చేసారు. జ్ఞానులు పక్కనే లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? తూర్పు దేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? తూర్పు దేశం నుంచి రావాలి. వాళ్ళకి ఎలా తెలిసింది యేసుప్రభు పుట్టాడని? నక్షత్రం వల్ల తెలిసింది. నక్షత్రం ఎప్పుడు కనబడుద్ది చెప్పండి? ఎప్పుడు కనబడుద్ది? రాత్రే కనబడుద్ది. మరి పగలు చెప్పండి? పగలు డ్యూటీ లేదు. డ్యూటీ ఎప్పుడు? నైటే. బెత్లెహేము నుంచి నక్షత్రమే నడిపించిందట. ఎక్కడి దాకా నడిపించిందట? ఇంటి మీద. ఆ ఇంటి మీద నిలిచిందట వెళ్ళి. ఇంటి మీద నిలిచింది వెళ్ళి. ఆ ఇంటి మీద నిలిచినప్పుడు జ్ఞానులు దాన్ని పట్టుకొని మెల్లిగా యేసుప్రభు ఎక్కడున్నాడో కనిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. దేని ద్వారా వెళ్ళగలిగారు వాళ్ళు? నక్షత్రం ద్వారా వెళ్ళగలిగారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఎందులో ఉన్నారు? యాత్రలో ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ 2 సంవత్సరాలు ఎందులో ఉన్నారు? వాళ్ళు యాత్రలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణం చేసుకుంటూ 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 యేసు ప్రభు వారిని దర్శించడానికి వచ్చారు. బంగారము, బోళము, సాంబ్రాణి రాజులకిచ్చే కానుకలు ఆ రోజుల్లో. అవి ఎవరికిస్తారమ్మా? సామాన్యులకి ఎవరో, మరి ఎవరికిస్తారు? రాజులకు మాత్రమే ఇచ్చే కానుకలు అవి. రాజులకు మాత్రమే ఇచ్చే కానుకలు. అలాంటి మంచి విలువైన కానుకలు పట్టుకొని యేసు ప్రభువును దర్శించడానికి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చే సమయానికి అక్కడ గొర్రెల కాపర్లు లేరు. జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు వారి వయస్సు సుమారుగా ఎంత? 2 సంవత్సరాలు. బెత్లెహేములో పశువుల కాపర్లు యేసుప్రభును దర్శిస్తే, జ్ఞానులు యేసుప్రభును దర్శించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఇంటిలో దర్శించారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హేరోదు అక్కడున్న మగపిల్లలందరినీ, 2 సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. గొప్ప వధ జరిగింది ఆ దినాలలో. ఇదంతా హిస్టరీ. ఇది కట్టుకథల పుస్తకం కాదు, ఇది హిస్టరీ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు కూడా ఇంటి మీద ఏం కడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏం కడుతున్నారు? స్టార్. ఎంతమంది కట్టారు? చేయి చూపించండి. తప్పేమని చూపించండి. కట్టారు కదా? కట్టలేదా? కట్టకపోతే మీరు మంచోళ్ళు కాదు. ఇప్పుడు చేయి చూపించండి. కట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు. చేయి చూపించండి. ఎంతమంది కట్టారు? అది చూపించాలి, తప్పులేదు. ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా మాట ఇస్తున్నాను మీకు, మాట. చెప్పండి, చేయి చూపించండి. స్టార్ ఎంతమంది కట్టారు? అది అలా కలుగులో ఎలకల్లా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు బయటికి. ఒకేసారి రండి, తప్పేముంది? అదేం పాపం ఏంటి? స్టార్ కట్టడం ఏమైనా పాపమా? కాదు కదా. మరి ఇంకేంటి భయం? చూపించండి, చేయి చూపించండి. ఎంతమంది కట్టారు? ఎన్ని ఇళ్ళ మీద స్టార్లు వెలుగుతున్నాయి? రైట్, అందరి ఇళ్ళ మీద ఏం వెలుగుతున్నాయి? స్టార్లు వెలుగుతున్నాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవరికి దారి చూపించడానికి మీరు స్టార్ కట్టారు చెప్పాలి. చెప్పండి, ఎవరికి దారి చూపించడానికి స్టార్ కట్టారు? మీరు కట్టింది కదిలేస్తారా, గాలికి ఎగిరిపోయిస్తారా? చెప్పాలమ్మా. కదిలేస్తారా, గాలికి ఎగిరిపోయిస్తారా? గాలికి ఎగిరిపోయిస్తారు. కరెంట్ ఉంటే వెలుగుతుందా మీ స్టార్? కరెంట్ లేకపోతే వెలుగుతుందా? కరెంట్ ఉంటేనే మీ స్టార్ వెలుగుతుంది. కరెంట్ పోతే మీ స్టార్ కూడా ఏమైపోద్ది? ఆరిపోద్ది. అంటే కరెంట్ పోతే మీ స్టార్ దారి చూపదన్నమాట. అవునా? రైట్. ఇప్పుడు ఈ స్టార్ల వార్ జరిగిపోతుంది ఈరోజు క్రైస్తవ్యంలో. నిజమండి. యూత్ గొడవలు పెట్టేసుకుంటున్నారట. ఏమంటే పలానా సంఘముడు ఇంత స్టార్ పెట్టాడండి, కానీ మనం ఎంత పెట్టాలి? ఇప్పుడు ఆడి మీద డబల్, ఇంకా పెద్దది ఉండాలి. అందుకని రాత్రంతా నిద్ర మానుకొని మరీ మన కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? స్టార్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ రోజు వెలసిన నక్షత్రం, బాగా అర్థం చేసుకోండి, ఆ రోజు వెలసిన నక్షత్రం జ్ఞానులు అని పిలువబడుతున్న వారిని క్రీస్తును పరిచయం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి క్రీస్తును పరిచయం చేసింది ఎవరు? ఆ రోజు వెలిసినటువంటి ఆ గొప్పదైన నక్షత్రం. ఈ నక్షత్రం జ్ఞానులకే క్రీస్తును పరిచయం చేసింది. జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించింది.
ఏం చేసింది? క్రీస్తు దగ్గరికి జ్ఞానుల్ని ఏం చేసింది? నడిపించింది. చిన్నది కాదు, అది చాలా గొప్పది. క్రీస్తును పరిచయం చేసింది, క్రీస్తు కొరకు వెలిగింది, క్రీస్తు కొరకు ప్రకాశించింది, క్రీస్తు కొరకే పుట్టింది, క్రీస్తు కొరకే బ్రతికింది, క్రీస్తు కొరకే వెలిగింది, క్రీస్తు తర్వాత అంతరించి పోయింది. ఇప్పుడు లేదా నక్షత్రం? మీకు తెలుసో తెలీదో, ఆకాశంలో నక్షత్రాలకు కూడా ఒక జీవితకాలం ఉంటుంది. తర్వాత అవి ఏమైపోతాయి? దేవుడిచ్చిన జీవితకాలం అయిపోయిన తర్వాత నక్షత్రాలు కూడా ఏమైపోతాయి? రాలిపోతాయి. అందుకే మన పూర్వీకుల్లో కూడా కొన్ని లెక్కలు ఉండేవి. అవేంటో తెలుసా? నక్షత్రం రాలిపోతుంది అనుకోండి, చిన్నప్పుడు ఏమనేవారు తెలుసా? ఏమనేవారు? నక్షత్రం రాలిపోతుందంటే ఏమనేవారు తెలుసా? ఎవరో ఒకరు పోయారు, అదిగో నక్షత్రం రాలిపోయింది. ముసలాళ్ళు చెప్పేవారు, మన ముసలాళ్ళు, మన తాతలు మామలు ఏం చెప్పేవారంటే, నీకు కూడా ఏదో ఒక నక్షత్రం ఉండే ఉంటుందిరా బిడ్డ. దేవుడు నిన్ను భూమి మీద పుట్టించినప్పుడు ఆకాశంలో ఓ నక్షత్రాన్ని పెడతాడు, నువ్వు రాలిపోయేంత వరకు అది వెలుగుతూ ఉంటుంది, నువ్వు రాలిపోయినప్పుడు అది కూడా రాలిపోద్ది అని మన కథలు చెప్పేవారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, యేసుప్రభు పుట్టినప్పుడు సూచనగా మాత్రం ఒక నక్షత్రం దేవుడు పెట్టాడు. ఎందుకంటే అది ఆయన సృష్టి కాబట్టి, ఆయన ఇష్టం ఒకటి కాబట్టి 100 పెడతాడు. కానీ ఆ ఒకటి ఎందుకు పెట్టాడు, ఇది మనకు కావాలి ఈ రాత్రి. ఆ ఒకటి యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపించడానికి ఎందుకు పెట్టాడు? ఆయన ఏ పని చేసినా దాని వెనక ఒక మీనింగ్ ఉంటుంది. మీనింగ్లెస్గా ఆయన ఏ పని చేయడు. ఆయన ఏ పని చేసినా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆకాశంలో ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం యేసు ప్రభువు యొద్దకు జ్ఞానులని చెప్పుకుంటున్న గొప్పవారినే నడిపించడానికి. వీళ్ళు గొప్ప జ్ఞానులే, వాళ్ళకి చాలా విలువ ఉంది. ఇప్పుడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయారంటే సామాన్యుడు వెళ్ళగలడేటి? వెళ్ళగలడా? చెప్పండి, వెళ్ళగలడా? వెళ్ళలేడు. సామాన్యుడిని రాజు దగ్గర రాణిస్తారా? రానివ్వరు. ఇప్పుడు ఎవడు పడితే ఆడు వచ్చేసి నాకు ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ కావాలంటే ఇచ్చేస్తారేటి? ఎవరో. ఆయనకంటూ ఒక వాల్యూ ఉంటుంది, ఆయనకంటూ ఒక హోదా ఉంటుంది, ఆయనకంటూ ఒక విలువైన సమయం ఉంటుంది. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి బాబు నీతో మాట్లాడాలి బాబు అంటే నీకు ఎవడో గేడి దగ్గర కూడా రానివ్వరు నిన్ను. ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి కదా, ఆయన విలువ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎన్నుకొనబడిన వాడు గనుక, ఎన్నుకొనబడిన వారు, ప్రజల చేత ఎన్నుకొనబడిన వారు కనుక ఆయనకంటూ ఒక వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని దాటిపోతే ఇంకా పైన ఎవరు ఉంటారు? మంత్రులు ఉంటారా? వాళ్ళని కూడా దాటిపోతే ఇంకెవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి ఎప్పుడు బాల్టప్పుడు బఠానీలు తిన్నట్టు వెళ్ళి వచ్చేయగలమటే? అవుతుందా? అంత ఈజీ కాదు కదా. ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా ఏముంటుంది మరి? ఒక పద్ధతి, ఒక లెక్క, ఒక అపాయింట్మెంటు, ఒక టైము. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ యంత్రాంగం ఇంకా పెద్దది కాబట్టి. సో ఇప్పుడు రాజును కలవటానికి నేరుగా జ్ఞానులు వెళ్ళిపోయారంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ? చెప్పండి. గొప్పవాళ్లే గొప్పవాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళగలుగుతారు. గొప్పవాళ్లే గొప్పవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతారు? వెంటనే వెళ్ళగలుగుతారు. ఇప్పుడు జ్ఞానులు హేరోదు దగ్గరికి నేరుగా వెళ్ళగలిగారు, అది తూర్పు దేశం నుంచి వచ్చి మరీ వెళ్ళగలిగారంటే వాళ్ళకున్న క్యాపబిలిటీ అలాంటిది. వాళ్ళేం చిన్నోళ్ళు కాదు, చాలా గొప్పోళ్ళు. వాళ్ళే పనికిరానోళ్ళు కాదు, చాలా విలువైన వాళ్ళు. అలాంటి విలువైన వాళ్ళు గనుకనే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళగలిగారు. ఇప్పుడు ఆ విలువైన వాళ్ళకే ఏం చూపించింది? నక్షత్రం ఏం చూపించింది? దారి చూపించింది. ఈ చదివినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట గుర్తొస్తుందండి. ఆ మాట చదువుతాను ఇప్పుడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి, ముగించుకుందాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారట. నెక్స్ట్, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని ఏం చేస్తున్నారట? వెతుకుతున్నారట. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారట, గ్రీసు దేశస్థులు ఏం చేస్తున్నారట? జ్ఞానాన్ని వెతుకుతున్నారట. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడు. చూసారా ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. జ్ఞానులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఇంకా వెతుకుతున్నారు, వాళ్ళకి దొరకలేదు.
జ్ఞానాన్ని వెతుకుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా ఏమవ్వలేదు, దొరకలేదు. గ్రీసు దేశస్తులకు దొరకలేదు జ్ఞానం. సూచక్రియలు చేయమని యూదులు అడుగుతున్నారు, ఇంకా వాళ్ళకి దొరకలేదు. అలా దొరకని వారికి, వెదికే వారికి అపోస్తులుడైన పౌలు జ్ఞానాన్ని ఆల్రెడీ ఏం చేస్తున్నాడు చెప్పండి? జ్ఞానాన్ని ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? ప్రకటించేస్తున్నాడు. నేను అంటాను, భూమి మీద నడిచే నక్షత్రం ఆ రోజుల్లో అపోస్తులుడైన పౌలు అంటాను నేను. భూమి మీద నడిచే నక్షత్రం ఆ రోజుల్లో ఎవరు? అపోస్తులుడైన పౌలు. ఎందుకు అపోస్తులుడైన పౌలు నక్షత్రం అంటే, జ్ఞానుల్ని కూడా ఎవరి వైపు నడిపిస్తున్నాడు? క్రీస్తు వైపు నడిపిస్తున్నాడు. ఆ రోజు ఫిజికల్గా ఒక స్టార్ వచ్చి జ్ఞానుల్ని నడిపించింది. ఇదిగో ఇక్కడ ఈ స్పిరిచువల్ స్టార్ జ్ఞానుల్ని కూడా ఎవరి వైపు నడిపిస్తున్నాడు? క్రీస్తు వైపు నడిపిస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఏం రాయబడింది అక్కడ? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం. పరిపూర్ణులంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటో తెలుసా? స్కాలర్స్. ఎవరు వాళ్ళు? స్కాలర్స్, ఇంటలెక్చువల్స్. అలాంటి స్కాలర్స్కి, ఇంటలెక్చువల్స్కి ఎవరిని ప్రకటిస్తున్నాడట ఇక్కడ పౌలు భక్తుడు? జ్ఞానం. జ్ఞానం అనగెవరు? యేసుక్రీస్తు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానం కూడా కాదు, దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దీనిని మన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారుల్లో ఎవరికి తెలీదు. ఎవరు చెప్పకపోతే తెలీదు? చెప్పండి, ఎవరు చెప్పకపోతే తెలీదు? పౌలు చెప్పకపోతే తెలీదు. అంటే పౌలు చెబితేనే లోకాధికారులకు, లోకజ్ఞానులకు కూడా దేవుని జ్ఞానం అర్థమవుతుంది. ఆ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తున్నాడట. ఆ మర్మమైన దేవుని జ్ఞానమే రక్షకుడైన క్రీస్తు. ఆయన శిలువ శక్తి, ఆయన శిలువ బలము, ఆయన శిలువ త్యాగము, ఆయన శిలువ ద్వారా మానవాళికి లభించినటువంటి పాప క్షమాపణ, రక్షణ, విమోచన, నిత్య జీవము, పునరుద్ధానము, ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తు లేకపోతే రక్షణ లేదు, క్రీస్తు లేకపోతే పాప క్షమాపణ లేదు, క్రీస్తు లేకపోతే పునరుద్ధానం లేదు, క్రీస్తు లేకపోతే నిత్య జీవం లేదు. అందుకే నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని రుజువులతో, ఆధారాలతో ఒక నక్షత్రం వలె క్రీస్తును జ్ఞానులకు కూడా ఏం చేశాడు? పరిచయం చేశాడు. అంటే ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసి నీకు ఏం పాఠం చెబుతుందంటే, నా బిడ్డల్లారా, నేను జీవం లేని నక్షత్రాన్ని. అర్థం చేసుకోండి క్రైస్తవులారా, మీరు అందరూ అర్థం చేసుకోండి. యవనస్తులారా, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాత్రి ఈ క్రిస్మస్ సందేశం మీకోసమే ప్రభు నా ద్వారా ఇక్కడికి పంపించాడు. జీవం లేని నేను, జీవం గలదా జీవం లేనిది? అది జీవం లేనిది. జీవం లేని నేను ఆకాశంలో వెలుగుతూ అనేక మందిని ఎక్కడికి నడిపించాను? సత్యం వైపు నడిపించాను. జ్ఞానుల్ని సైతం ఎక్కడికి నడిపించాను? సత్యం వైపు నడిపించాను. నేటికి సింబాలిక్గా మీకు పాఠాన్ని నేర్పిస్తున్నాను. నేటికి సింబాలిక్గా మీకు ఏమి నేర్పిస్తున్నాను? పాఠాన్ని నేర్పిస్తున్నాను. పాఠం ప్రకృతిలో అది ఒక పాఠం. ఎలాంటి పాఠం అంటే, ఒక నక్షత్రం వెలుగుతూ జ్ఞానుల్ని క్రీస్తు యొద్దకు నడిపించింది. మరి మనం ఏం చేయాలి? ఆ నక్షత్రం బొమ్మ తెచ్చి ఇంటి మీద కట్టుకోవాలా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. నాకు తెలియక అడుగుతాను, బుద్ధిహీనులైతే ఏంటట చెప్పండి? బుద్ధిమంతులైతే అని దానియేలు గారు చెప్పారు. మరి నెక్స్ట్ మీరు చెప్పాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. బుద్ధిహీనులైతే ప్రకాశించరు. అంతే, వ్యతిరేక పదం. బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు
ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ఈ నక్షత్రంతో ఎవరిని పోలుస్తున్నాడు చెప్పండి? ఎవరిని పోలుస్తున్నాడు? మనల్ని పోలుస్తున్నాడు. అంటే మనందరం దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాం? నక్షత్రాలు. నక్షత్రం అయితే ఏం చేయాలి? దారి చూపాలి. నక్షత్రం చీకటిలో ఉన్న వారికి వెలుగు వైపుకు దారి చూపాలి. నక్షత్రం అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానం వైపుకు నడిపించాలి. నక్షత్రం మూర్ఖత్వంలో ఉన్న వారిని మంచితనం వైపుకు నడిపించాలి. నక్షత్రం నాశనానికి వెళ్ళిపోయే వారిని నిత్యత్వం వైపుకు నడిపించాలి. నక్షత్రం ఆరిపోకూడదు. నక్షత్రం జ్వాల వలె మండాలి. నక్షత్రం జ్ఞానులకు సైతం దారిని చూపాలి. జ్ఞానుల్ని సైతం సత్యం వైపు నడిపించాలి. అది తెలివితో నడిపిస్తావా, యుక్తితో నడిపిస్తావా, భక్తితో నడిపిస్తావా, ఎలా అయినా సరే నువ్వు ఒక మండుతున్న దివిటి వలె మారాలి. ఇదంతా వదిలేసి 100 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ స్టార్ తెచ్చి ఇంటి మీద కట్టుకుని నువ్వు ఇంట్లో బారు పెట్టుకుని పడుకుంటున్నావు. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు ఈరోజు మన క్రైస్తవ్యంలో? ఉన్నారా లేదా? మొన్న ఒక ఆయన పెద్ద కాయలు 2 తెచ్చుకున్నాడట. పీకలు దాగి రోడ్డు మీద పడిపోయాడట. పొద్దునే ఎవడో లేపాడట, అరే నాయనా ఇంట్లో మంచం మీద పడుకోవాలి కానీ ఈదులో పందుల మధ్య పడుకున్నావు ఇంద్రా నాయనా అని అడిగితే అన్నాడట, యేసుబాబు పుట్టాడు కదండి అన్నాడట. ఏంటట? యేసుబాబు పుట్టినందుకు పందుల మధ్యలో పడుకుంటావా? ఆరిదుర్మార్గుడా. అంటే యేసుప్రభు పుట్టింది నువ్వు తాగి తందనాలాడటానికా? యేసుప్రభు పుట్టింది నువ్వు తాగేసి రోడ్డు మీద పడిపోవడానికా? అందుకు పుట్టాడా? సిగ్గుండక్కర్లా మీకు అలా తాగి పడిపోయే వాళ్ళకి. యేసుప్రభు పుట్టాడని తాగేస్తాడు వీడు. గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు చచ్చిపోవడం తాగుతాడు దరిద్రుడు. అరే నాయన, ఆయన పుట్టడం అయిపోయింది, ఆయన చనిపోవడం అయిపోయింది, ఆయన తిరిగి లేవడం అయిపోయింది, మళ్ళీ తాగి అయితే ఇంక జీవితాంతం తాగి చచ్చిపో. బుద్ధుండక్కర్లా. యేసుప్రభు నువ్వు తాగమని చెప్పడానికి యేసుప్రభు పుట్ల. నువ్వు తాగి తందనాలాడి రోడ్డు మీద పడిపోమని యేసుప్రభువు పుట్ల. యేసుప్రభు పుట్టింది నిన్ను ఒక నక్షత్రంగా మార్చడానికి. నువ్వు ఒక నక్షత్రంగా మారితే చూడాలని ఆయన అనుకుంటున్నాడు. నువ్వేమో ఇంటి మీద కట్టేసి ప్రభా ఇంటి మీద చూసుకుని ఆనందపడు ప్రభా, నేను నక్షత్రాన్ని కాదు ప్రభా అంటున్నావు. నువ్వు ఇంటి మీద స్టార్ వెలగాల, నీలో నువ్వే ఒక స్టార్గా వెలగాల. చెప్పు, ఎవరు స్టార్? ఎవరు చెప్పండి స్టార్? ఎవరు? నువ్వే స్టార్. ఇది వదిలేసి ఆయన ఎవరో ఆ స్టార్ ఈ స్టార్ అని వాళ్ళు ఎంటపోతుంటావు. పోతావు బావా? మరి మొన్న ఒక పాప అమ్మాయిని ఒక అబ్బాయి చచ్చిపోయారా లేదా? సినిమా థియేటర్కి వెళ్ళి చచ్చిపోయారా? ఎందుకు వెళ్ళారు? స్టార్ని చూడడానికి వెళ్ళారు. తప్పు అక్కడ హీరోది కాదు, ముందు తప్పు ఎవరిది? ముందు వెళ్ళినోళ్ళు తప్పు. 4 రోజులు ఆగితే టీవీలో వచ్చేద్ది అదేదో. అంతదాకా ఆగలాకి వెళ్ళి చచ్చిపోయారు వీళ్ళు. అవునా కదా? వెళ్ళింది తప్పు వెళ్ళిదే. ఎందుకు వెళ్ళాలి నువ్వు? అసలు అంత కంగారెట్టి నీకు అసలు అర్థం కాదు. ప్రాణాలు బాగొట్టుకోవడానికి వెళ్ళడం ఏంటి? బుద్ధిహీనంగా, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా. దేనికైనా ఒక హద్దు ఉంటుందా ఉండదా? అది చిన్నపిల్లల్ని వేసుకుని వెళ్తారా? ఇది చాలా తప్పు. ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజలు వివేకవంతులు కావాలి, ప్రజలు జ్ఞానవంతులు కావాలి. ప్రాణాలు పోతే వెనక్కి తిరిగి రావు. ప్రాణం కంటే సినిమాలు ఏవి గొప్పవి కావు. ప్రాణం కంటే ఏది గొప్పది కాదు. అలాంటి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇదేమి ఈరోజు కొత్త కాదు. నా చిన్నతనం నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడంటే ఇది ఈ మధ్య రీసెంట్గా జరిగింది కాబట్టి ఇప్పుడు మాడుకుంటున్నాం. ఇలాంటివి నా చిన్నతనం నుంచి జరుగుతూనే ఉన్నాయి. జనం అజ్ఞానం వైపుకు వెళ్ళిపోతున్న కొలది ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి అలా అజ్ఞానం వైపు వెళ్ళిపోతున్న వారిని నువ్వు ఎటు నడిపించాలి? జ్ఞానం వైపు నడిపించాలి. నువ్వు ఒక సంస్కర్తగా మారాలి. నువ్వు సమాజాన్ని ఉద్ధరించే నాయకుడివి, నాయకురాలివి కావాలి. నువ్వు ఒక జ్యోతివి. అందుకే మీరు లోకమందు జ్యోతులు అన్నాడు ఆయన. ఆకాశ మండలంలో నక్షత్రాలు అన్నాడు. మీరు లోకమునకు, చెప్పండి గట్టి చెప్పండి, మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. గట్టిగా చెప్పండి నాతో పాటు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అలా అయితే మీకు అర్థమవుదు. నేను మళ్ళా చెప్తాను, అదే చెప్పండి. నేను, గట్టి చెప్పాలి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరితో చెప్పావు ఇప్పుడు? మీరు అంటే పక్కోడితో చెప్పినట్టుంది కదా, అందుకని నేనేమన్నాను? నేను అన్నాను. నేను అని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఎవరితో చెప్పావు అనిపించింది నీకు? చెప్పు, ఎవరితో చెప్పావు? నీతో నువ్వే చెప్పుకున్నావు. అప్పుడు నువ్వు చెప్పు, నేనే స్టార్. ఎవరు? నీకు నువ్వే స్టార్. నిన్ను మించిన స్టార్ ఎవడో లేడు. నీకు నువ్వే స్టార్. వెలుగు, దేదీప్యమానంగా వెలుగు, ప్రజ్వరిల్లు, ప్రకాశించు, అనేక మందికి దీవెనకరంగా మారు, అనేక మందికి ఆశీర్వాదంగా మారు. నిన్ను చూసి 10 మంది చప్పట్లు కొట్టే స్థానానికి ఎదుగో. అది నీలో నాలో దేవుడు కోరుతున్నది. నువ్వు ఆరిపోవాలని కాదు. నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, చాలా విలువైనది సమయం. పాడు చేసుకోవాలన్నా ఇదే జీవితం, బాగు చేసుకోవాలన్నా ఇదే జీవితం, ఎదగాలన్నా ఇదే జీవితం, నాశనం అయిపోవాలన్నా ఇదే జీవితం, గొప్పగా మారాలన్నా ఇదే జీవితం, ఎందుకు పనికి రాకుండా పోవాలన్నా ఇదే జీవితం. మొదట చెప్పినట్టుగా రాతలు కాదు నీ చేతలు దృష్టి పెట్టుకో. ఒకడి పతనానికి కారణం వాడి క్రియలు, ఒకడి అభివృద్ధికి కారణం వాడి ప్రభావవంతమైన ఆలోచనలు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ రాత నువ్వే రాసుకో అన్నాడు ఆయన. ఏమన్నాడు? నీ రాత నువ్వే రాసుకో. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంట కోస్తావు. అంటే విత్తేది ఏం విత్తుతున్నావో జాగ్రత్తగా చూసుకో. అంటే నీ రాత నువ్వే రాసుకో అన్నాడు ఆయన. ప్రభువే చెప్పాడు, నువ్వేం విత్తుతున్నావో జాగ్రత్తగా చూసుకో, నీ రాత నువ్వే రాసుకో, నీ రాత నువ్వే రాసుకో, నీ భవితను నువ్వే తీర్చి దిద్దుకో, ఉత్తమమైన మార్గాలలో నడువు, సుందరమైన పాదాలు కలిగి ముందడుగు వెయ్యి. ఎవరి చేత అనిపించుకోకు, అందరికీ చెప్పే స్థాయికి ఎదుగు, ఒకరితో చెప్పించుకునే స్థాయికి దిగజారిపోకు. నువ్వే ఒక నక్షత్రంగా మారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు, అందుకే. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు, అందుకే. ఒక జీవం లేని నక్షత్రం జ్ఞానులకే దారి చూపితే, జీవంగల దేవుని సంగమా, సత్యమునకు స్తంభమా, జీవంగల దేవుని కుమారుడా, జీవంగల దేవుని కుమార్తె, నువ్వు ఎంతమందికి దారిని చూపాలి, నువ్వు ఎంతమందికి వెలుగులు పంచాలి, నువ్వు ఎంతమంది జీవితాలలో క్రీస్తును ఉదయింపజేయాలి. దాట్ ఈజ్ రియల్ క్రిస్మస్. క్రిస్మస్ పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, ఇంటికి రంగులేయడం, పట్టిన బూజులు దొలిపేయటం. ఇంటికి పట్టిన బూజులు కాదు దొలపాల్సింది. దేనికి? దేని బూజులు దొలపాలి చెప్పు? నీ బుర్రకు పట్టిన బూజులు దులుపు. నీ తలకాయలో ఉంది బూజు, దాన్ని దులిపేయి. నీ తలకాయలో ఉంది చెత్త, దాన్ని క్లీన్ చేయి, శుభ్రం చేయి. పెయింట్ అయ్యి, దేనికై? నీ అంతరంగానికై పెయింట్. లైట్లు వెలిగించు. ఎక్కడ? నీ హృదయంలో వెలిగించు లైట్. నీ హృదయంలో వెలిగించు లైట్. కొవ్వొత్తులు పట్టుకుంటాం క్యాండిల్ సర్వీసు. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? క్యాండిల్ సర్వీస్ అర్థం? క్యాండిల్ సర్వీస్ ఎందుకు చేస్తారో తెలుసా? సంఘాల్లో చీరలో కొంగులు అంటించేసుకోమనా. మొన్న ఎవరో ఒక ఆవిడ క్యాండిల్ సర్వీస్ చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయి ఎదురుగున్న ఆవిడ జుట్టు తగలెట్టేసిందట. మా ఇద్దరు క్యాండిల్ సర్వీసు. ఇంటికి వెళ్ళగాల ఆయన సిత కొడిసిరట, ఏడు చర్చికి వెళ్ళి జుట్టు తగలెట్టుకొస్తావా అని. సో క్యాండిల్ సర్వీస్ ఎందుకు? అదొక సింబాలిక్గా, ఈ కొవ్వొత్తిలాగా నేను కూడా నా జీవితాంతం వెలగాలి, వెలుగుతూ ప్రభు కొరకు మరణించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని నినదించాలి. అది భక్తి అంటే. రోషం కలిగి ఉండాలి సేవకుడా, సేవకురాలా, విశ్వాసే. భక్తిలో రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, జ్యోతి వలె మారాలి, ఎదగాలి, గెలవాలి, ప్రకాశించాలి. అలాంటి ఒక భక్తుడిగా, భక్తురాలిగా నువ్వు మారాలి. అది క్రిస్మస్ అంటే. నువ్వు స్టార్ కట్టకపోయినా పెద్ద నష్టం లేదు, కట్టడం ఏం పెద్ద తప్పు కాదు, అది కట్టితే కట్టుకో, అదేం పాపం కాదు. కానీ నేనేమంటానంటే,
ఇంటి మీద కట్టడం కాదు స్టార్. నీ ఊరి మొత్తంలో నువ్వే ఒక స్టార్ అండాలి. క్రిస్టియన్ స్టార్ అనాలి. నేను ఏమనాలి? క్రిస్టియన్ స్టార్ అనాలి. అలాంటి గొప్ప పేరు సంపాదించుకో, అలాంటి గొప్ప ఖ్యాతి సంపాదించుకో, అలాంటి ఒక ఉన్నతమైన భావజాలంతో వర్ధిల్లు. నువ్వు ఎదుగు, 10 మందికి వెలుగులు పంచు, నువ్వు గొప్ప స్థానంలో నిలబడు, అనేక మందికి మార్గాన్ని నిర్దేశించు, నువ్వు సంపన్నంగా ఉండు, ఆశీర్వాదకరంగా ఉండు, దీవెనకరంగా ఉండు, 10 మందికి తలగా ఉండు. తలగా నియమిస్తాడు దేవుడు నిన్ను. తలగా ఉండు, దీవెనకరమైన స్థితిలో ఉండు, మహిమకరంగా ఉండు. అలాంటి గొప్పగా నువ్వు ఎదిగితే అది కదా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. క్రైస్తవుడా, నువ్వు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉన్నావో అది ఇంపార్టెంట్ కాదు, నీ ప్రయాణం ఎలా ముగించబోతున్నావో అది ఇంపార్టెంట్. అందుకే నువ్వు గొప్పగా ఎదిగావనుకో, ఎవడు నిన్నేమంటాడు? నీ సత్క్రియలు చూసట ప్రజలు ఎవరిని మహింపరచాలట? దేవుని మహింపరచాలి. మత్తయి సువార్త చివరిగా ముగించుకుందాం, వచనం చదువుకొని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం 14 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14. అందరు చదవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండే పట్టణం, ఇంటి మీద ఉన్న స్టార్ మరుగై ఉండదు. అందరికి కనబడాలని మనం ఎక్కడ కడుతున్నాం? దాన్ని బెడ్రూమ్లో కట్టామా, మేడ మీద కట్టామా? అయ్యో, మళ్ళీ మేడ మీద కర్రేసి మరీ కడతాం. ఎందుకు? వీధిలో అందరికి కనబడాలని. ఎందుకు కనబడాల్సింది అదా నువ్వా? వీధిలో అందరికీ వెలుగుతూ కనబడాల్సింది అదా నువ్వా? నువ్వంటున్నాడు దేవుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 15వ వచనం, మనుష్యులు దీపము వెలిగించి, అంటే నీ విశ్వాస జీవితం దీపంతో పోల్చబడింది ఇక్కడ. నీ భక్తి జీవితం దీపంతో పోల్చబడింది. రక్షణ పొందిన నీ ఆత్మీయ జీవితం దీపంతో పోల్చబడింది ఇక్కడ. మనుష్యులు దీపము వెలిగించి, కొంచెం కింద పెట్టకూడదు, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై. ప్రకటన గ్రంథంలో చెప్తాడు దీపస్తంభం గురించి. ప్రకటన గ్రంథంలో రాయబడింది దీపస్తంభం గురించి. సంగమా, ఎక్కడ పెట్టాలట? నువ్వు దీపస్తంభం మీద పెట్టబడాలి. మనుష్యులు ఆ దీపస్తంభం మీద వెలుగుతున్న దీపాన్ని చూచి, అనగా నీ సత్క్రియలను చూచి. మనుషులు ఏం చూడాలి? మనుషులందరూ ఏం చూడాలి? క్రైస్తవుడా, నీ సత్క్రియలు చూడాలి. ఇదిగో ఈరోజు ఇక్కడ జరుగుతుంది సత్క్రియ. ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన గొప్పదైన సత్య సంబంధమైన క్రియ. దేవుని మాట పంచుతున్నారు. ఇది గౌరవం, అవమానం కాదు. ఇది మనుష్యులు మీ సత్క్రియలు చూడాలి. మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. మన ఊళ్ళో ఎంత పెద్ద స్టార్ కట్టారా అంటే మహిమ కాదు అది. ఎంత మంచి లైటింగ్ పెట్టారు వీళ్ళు, అది మహిమ కాదు. వదిన నీ చీర క్రిస్మస్ చీర మెరిసిపోతుంది దగ్గను, ఎక్కడ కొన్నావు? అది మహిమ. అది మహిమ కాదు, మనుషుల మెప్పది. మనుష్యులు నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలట? మహిమపరుచునట్లు వారి ఎదుట. ఎంత మంచి మాట. వారి ఎదుట మీ ఇంటి మీద స్టార్ వెలుగు ప్రకాశింపనీయుడా? మరి ఏ వెలుగు? అది మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మీరే నక్షత్రాలు, మీరే స్టార్లు, మీరే దీపాలు, మీరే జ్యోతులు, మీరే కాంతులు వెదజల్లే దివ్యలు, మీరే జ్ఞానులకు సైతం దారి చూపే అద్భుతమైన స్టార్లు. ఇది మీకు అర్థమైతే అది నిజమైన క్రిస్మస్. యేసుప్రభు అందుకే పుట్టాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆ సత్యానికి మీరు స్తంభాలుగా ఉంటే యేసు ప్రభు పుట్టుకకు అది అసలైన పరమార్థం. మీరు సత్యాన్ని తాకట్టు పెట్టేసి, సత్యాన్ని గాలికి వదిలేసి, సత్యాన్ని పట్టించుకోవడం మానేసి స్టార్ గట్టి పండగ చేసేస్తానంటే యేసు ప్రభుకి ఎలాంటి ప్రయోజనం
లేదు. క్రైస్తవుడు కరిగే కొవ్వొత్తి లాంటోడు. బతికినంతకాలం 10 మందికి మంచి చేసే చచ్చిపోతాడు. ఎవరికి ఏ కీడు ఏ హాని తలపెట్టడు. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు ప్రపంచానికి మేలు చేసేవాడు తప్ప ప్రపంచానికి కీడు చేసేవాడు కాడు. క్రైస్తవుడు ఎవరికి ఏ అన్యాయం చేయడు. చేస్తే వాడు అసలు క్రైస్తవుడే కాడు. నా ప్రభువు నేర్పించిన పాఠం ఏంటంటే, ఇందాక సార్ గుర్తు చేశారు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఆయన. ప్రపంచంలో ఎవడు చెప్పలేదు అలాగా. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. క్రైస్తవుడు దీపం. క్రైస్తవుడు ప్రేమించేవాడు, పగబెట్టుకునేవాడు కాదు. క్రైస్తవుడు రక్షించేవాడు, నాశనం చేసేవాడు కాదు. క్రైస్తవుడు సహాయం చేసేవాడు, దోచుకునేవాడు కాదు. అలాంటి నిజమైన క్రైస్తవుడుగా నువ్వు నేను మనమందరం మారాలి. మనల్ని చూసి ప్రపంచం ఆనందించాలి. అది నిజమైన పండగ. అది నిజమైన పండగ. అలా అనేకులకు పండగగా మారతావా, లేక దేవుడు నిన్ను పుట్టించినందుకు ఈడు పెద్ద దండగా అనుకునేలా మారతావా, నీ ఇష్టానికి విడిచిపెడుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఇక్కడున్న పెద్దల్ని, వాళ్ళ సంఘాలని, ఈ సత్తుపల్లి ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఇక్కడున్న నాయకుల్ని, పెద్దల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.